హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఈ రోజు మనం కంప్లీట్ గా ఒక నావెల్ వరల్డ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ డ్రామాలో విలన్ ఒక క్రేజీ సైకో లవర్ అన్నమాట. సొంత సిస్టర్ అయిన హీరోయిన్ ప్రేమ కోసం ఏ హద్దులైనా దాటడానికి రెడీగా ఉంటాడు. సో ఆ క్రేజీ స్టోరీని చూడబోయే ముందు మీరు ఖచ్చితంగా వీడియోని ఫుల్ గా చూసేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ మో కుర్చీలో సీరియస్ గా కూర్చుని ఉంటే ఆమె ఎదురుగా హీరోపై మోకాళ్ళ మీద ఒంటి నిండా దెబ్బలు తగిలించుకొని కూర్చొని ఉంటాడు. ఆమె అతని వైపు నడుచుకుంటూ వస్తూ గట్టిగా తిడుతూ, నువ్వు చేసింది తప్పని నీకన్నా తెలుసా? ఒక్కడివే 7గురిని కొట్టావు, అందులో ఒకడు ఇంకా ఐసీయూలో ఉన్నాడు. కరెక్ట్ టైం కి గనక రాకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. చెప్పు, ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా అని అడుగుతుంది. బట్ పేయి మాత్రం ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చాలా కోల్డ్ గా ఆమె వైపుకు చూసి, నెక్స్ట్ టైం కనుక వాళ్ళు నిన్ను తాకడానికి ట్రై చేసినా కూడా నేను వాళ్ళని ప్రాణాలతో ఉంచను, డైరెక్ట్ గా చంపేస్తానని చెప్పు అని చెప్తాడు. దానికిమో, నువ్వు ఈ మధ్య వైల్డ్ డాగ్ లకు తయారయ్యావు, అందుకే ఈ సిస్టర్ నీకు మెల్ల బెల్ట్ వేసేసి చైన్లతో కట్టి మొత్తం పద్ధతులు నేర్పించమంటావా అని గట్టిగా అంటుంటే పెయ్యి ఆమె వైపు అలానే చూస్తూ, నువ్వేం నా సొంత సిస్టర్వి కావు అని చెప్తాడు. దానికిమో, ఇంకోసారి ఇలా జరిగితే నిన్ను నేనే చంపేస్తాను అని అతనిపై పెట్టిన కాలును తీయబోతుంది. మనోడికి ఆమె మాట అస్సలు నచ్చనట్టుంది. అందుకే ఆ కాలు పట్టుకొని గట్టిగా ఆమె వైపుకు దగ్గరకొస్తాడు. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి, అవునా, చంపేస్తావా? అయితే నన్ను ఎలా చంపుతావో చెప్పు అని అంటాడు. మో కోపంతో అతని గట్టిగా కొట్టి, నువ్వు నిజంగా ఒక తోడేలివి, ఇక్కడ నుంచి బయటికి నడు అని అరుస్తుంది. అయినా సరే కానీ పేయి వెళ్లకుండా ఆమె చేతిని టచ్ చేస్తూ ఇంకా క్లోజ్ గా రాబోతాడు. బట్ మో చాలా సీరియస్ గా చూసేసరికి ఏం మాట్లాడలేక తన దెబ్బను చూసుకుంటూ అక్కడ నుంచి కుంటుకుంటూ వెళ్లిపోతాడు. అతను రూమ్ బయటికి వెళ్ళగానే మో చేతులు గజ్జ గజ్జ వణికిపోతాయి. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె లోపల ఇందాకటి నుంచి అంత భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్ గా మో ఒక నావెల్ వరల్డ్ లో ఉంది. ఆమె నార్మల్ మనుషుల ప్రపంచంలో నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయి వచ్చింది. ఆమెతో ఒక సిస్టమ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆమె చేయాల్సిన పనులన్నిటిని ఆ సిస్టమ్ వార్న్ చేస్తూ ఉంటుంది. మో భయపడుతూ, దేవుడా వీడు చాలా భయపెట్టాడు, నిజంగానే నా గొంతు నొక్కేస్తాడేమో అనుకున్నాను, ఇంతకీ అతనికి విలన్ అయ్యే స్కోర్ పెరిగిందా లేదా అని సిస్టమ్ అడుగుతుంది. సిస్టమ్ నో చేంజ్, ఎలాంటి మార్పు లేదు, మిషన్ ఫెయిల్ అయ్యేలా ఉంది, ఇలాగే ఉంటే నిన్ను ఎలిమినేట్ చేస్తారు అని చెప్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మో నోవెల్ ప్రపంచంలో నుంచి బయటికి వెళ్లాలంటే హీరో విలన్ అయ్యే స్కోర్ 100% కి రీచ్ అవ్వాలన్నమాట. అతను పూర్తిగా ఒక డెవిల్ విలన్ లా మారాక హీరోయిన్ తన వరల్డ్ లోకి వెళ్ళపోవచ్చు. అతనిలో ఇంత కోపాన్ని చూసినా కూడా అతని స్కోర్ తగ్గకపోవడంతో మో ఫ్రస్ట్రేషన్ తో, ఇదేం విడ్డూరం, అతన్ని విలన్ చేయడమే నా మిషన్ అని నేను అతన్ని టార్చర్ పెడుతున్నాను. లక్కీగా అతనికి ఇప్పుడు 19 ఇయర్స్ వచ్చి అడల్ట్ అయ్యాడు, లేదంటే ఈ పోలీసులు నన్ను ఎప్పుడో పట్టుకొని 3 ఏళ్ల జైలు శిక్ష కూడా పడేది అని అంటుండే సిస్టమ్ అర్థం చేసి, ఆ పేయి ఒక పర్ఫెక్ట్ విలన్ లాగా మారాలి అంటే అతని స్టెప్ సిస్టర్ నువ్వే కదా, అది నీకే పాసిబుల్, నువ్వు పెట్టే టార్చర్ కి అతను ఈజీగా విలన్ అయిపోతాడు అని చెప్తుంటే మోకి అసలు నచ్చదు. చా, అతన్ని ఇంకెంత నరకం చూపించాలి, పాస్ట్ 3 months గా టార్చర్ చేస్తున్నాను కానీ ఆ స్కోర్ 90% దగ్గర ఆగిపోయింది, అస్సలు పెరగట్లేదు అని ఫీల్ అవుతుంటే సిస్టమ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పేయికి దెబ్బలయ్యాయి కదా బాగా, ఆ విషయం మోకు తెలుసు. అందుకే ఆమె అంత చెడ్డది కాదు కాబట్టి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పే రూమ్ లోకి వెళ్లి దెబ్బల కోసం మెడిసిన్ పెట్టడానికి ట్రై చేస్తుంది. బట్ అంతలోనే పే సడన్ గా రూమ్ లోకి వస్తాడు. మో అతన్ని చూసి షాక్ అవుతుంది. పే కోపంగా, నా రూమ్ లో ఏం చేస్తున్నావు సిస్టర్ అని అడిగితే మో తడబడుతూ, ఇది నా ఇల్లు, నువ్వు కూడా నా కిందే ఉంటావు, నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్తాను అని ఫింగర్ చూపించి మరీ అతని చెస్ట్ టచ్ చేస్తూ ఒకటే చెప్తుంది. దానికి పై ఆమెను చూసి స్లోగా ఆమె ముందుకొచ్చి గోడ కదిమి పడతాడు. అంత దగ్గరగా అతన్ని చూసేసరికి మో మనసులో, ఈ అబ్బాయి ఎప్పటి నుంచి ఇంత పొడుగ్గా మస్క్యులర్ గా తయారయ్యాడు, బాడీ కూడా అద్దిరిపోయింది, నాకు ఇప్పుడే తాకాలనిపిస్తుంది, కానీ తను నా గురించి ఏమనుకుంటాడో ఏమో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే పేస్ సడన్ గా ఆమెకి లిప్ టు లిప్ కిస్ ఇచ్చేస్తాడు. బట్ ఈ కిస్ అనేది మాత్రం నిజం కాదు, జస్ట్ మో ఊహ మాత్రమే. నాకేంటి ఇలాంటి కిస్ ఆలోచనలు వస్తున్నాయి, అయినా మాకు బ్లడ్ రిలేషన్ ఏం లేదు కదా, బట్ వీడు నెంబర్ 1 యానిమల్ అంటాడు, వీడికి దూరంగా ఉంటేనే మంచిది అని అనుకుంటూ అతను ఇంటెన్స్ గా చూడడం చూసి, పేయ్ ఏమైంది సిస్టర్, నాతో ఏమన్నా చెయ్యాలనిపిస్తుందా అని అడుగుతాడు. కరెక్ట్ గా అదే టైం కి సిస్టమ్ విలన్ స్కోర్ దారుణంగా పడిపోతుంది, విలన్ స్కోర్ దారుణంగా పడిపోతుంది అని వార్నింగ్ ఇస్తుంది. మో ఇమ్మీడియట్ గా టాపిక్ డైవర్ట్ చేస్తూ, నాకు నీ రూమ్ క్లీన్ గా ఉండాలి, చూడు ఎంత చెత్త వేసి పెట్టావో, ఇప్పుడే దీన్ని క్లీన్ చేయి అని చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్. పే అక్కడున్న మెడిసిన్ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. మో, నువ్వు ఇంకా నాపై కేర్ చూపిస్తున్నావా లేక నిజంగానే నన్ను హేట్ చేస్తున్నావా అని డౌట్ పడుతుంటాడు. ఇంకో పక్క మో ఏమో తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ తను మోడర్న్ వరల్డ్ నుంచి వచ్చిన అమ్మాయినని ఇలాంటి వాటికి పడిపోకూడదని డిసైడ్ అవుతుంది. కానీ పేయి
బాడీ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటుంది. అంతలోనే సిస్టమ్ విలన్ వాల్యూ 1% తగ్గింది అని అరుస్తుంది. మోకి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అసలేం జరుగుతోంది ఇక్కడ, నాకు ఈ గేమ్ అసలొద్దు అని తిట్టుకుంటూ ఉంటే కరెక్ట్ గా అదే టైం కి మోకి వాళ్ళ ఆంటీ నుండి కాల్ వస్తుంది. ఆమె నెంబర్ 1 మనీ మైండెడ్ పర్సన్. ఆమె ఫోన్ చేసి, ఏయ్ మన ఫ్యామిలీ దివాలా తీసింది, అందుకే నీకు వాంగ్ గ్రూప్ ప్రెసిడెంట్ తో బ్లైండెడ్ ఫిక్స్ చేశాను అని చెప్తే మో షాక్ అవుతుంది. ఏంటి, నన్ను వాళ్ళకి అమ్మేయాలని అనుకుంటున్నారా అని అడిగితే ఆంట్, చూడు మర్యాదగా ఆ బ్లైండెడ్ కెళ్ళు, లేదంటే నీ బ్యాంక్ కార్డ్స్ అని ఫ్రీజ్ చేయిస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా అని బెదిరిస్తే మో, తెలుసు, నన్ను పెయిని రోడ్డు మీదకి లాగుతారు అంతే కదా అని కోపంగా అంటుంది. బట్ మో మాత్రం చేసేదేమీ లేక బ్లైండెడ్ కి రెడీ అయి బయలుదేరుతుంది. ఆమె అంత అందంగా రెడీ అయి వెళ్తుండడం మన హీరో పెయ్ గారు చూసేస్తారు. తను ఇంతలా రెడీ అయి ఎక్కడికి వెళ్తోంది అని ఆలోచిస్తాడు. మో ఆ రెస్టారెంట్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న యంగ్ మాస్టర్ వాంగ్ మహా పొగరుబోతు, పద్ధతి అస్సలు లేకుండా వరస్ట్ గా బిహేవ్ చేస్తుంటాడు. కావాలని బిల్డప్ ఇస్తూ, చూడు మీ ఫ్యామిలీ దివాలా తీసినా సరే నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ నాలాంటి పెద్ద ఫ్యామిలీ కోడలు అవ్వాలంటే నువ్వు చాలా సంస్కారంగా ఉండాలి, పెళ్లి తర్వాత మేకప్ వేసుకోకూడదు, ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోవాలి, షో ఆఫ్ చేయకూడదు అని రూల్స్ పెడతాడు. వీడికి త్విషా శర్మ కేసు చూపించాల్సింది, ఇలాంటి రూల్స్ పెడితే బొక్కలో కూడా దోస్తారని. మో వెటకారంగా నవ్వుతూ, ఓహో అవునా, కానీ నీకు విషయం తెలుసా, రీసెర్చ్ ప్రకారం ఇలాంటి సోది మాటలు చెప్పే మగాళ్ళు లోపల చాలా వీక్ గా ఉంటారట. అతను కోపంగా, ఏయ్ నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే మో గట్టిగా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వొక ఫూల్వి, అయినా ఈ విషయం కూడా నీకు అర్థం కాలేదా, చూడేమన్నా ఉందా చెప్పు, ఏదైనా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇప్పించమంటావా అని కడిగేస్తుంది. హువాంగ్ కోపంతో ఊగిపోతూ మోపై చెయ్యెత్తబోతాడు. బట్ ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి హాన్ అనే పర్సన్ వస్తాడు. అతను ఎవరో కాదు, ఈ నావెల్ యొక్క హీరో అన్నమాట. అలాగే మో కాలేజ్ సీనియర్. అతను వాంగ్ ని ఆపుతూ, ఒక లేడీ పైన చెయ్యెత్తడం జెంటిల్మెన్ లక్షణం కాదు, మిస్ మో మా లూ ఫ్యామిలీకి బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి పద్ధతిగా ఉంటే మంచిది అని వార్నింగ్ ఇస్తాడు. లూ ఫ్యామిలీ పేరు వినగానే వాడు భయపడి అక్కడి నుంచి తోక ముడుచుకొని పారిపోతాడు. సీనియర్ హాన్ ని చూసి మో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇదంతా దూరంగా నిలబడి పెయ్ చూస్తుంటాడు. అంతలోనే సిస్టమ్ అలర్ట్ చేస్తుంది, విలన్ వాల్యూ 1% పెరిగింది, విలన్ వాల్యూ 1% పెరిగింది అని. సో మో మనసులో పెయ్ ఇక్కడే ఉన్నాడా ఏంటి అని ఆలోచిస్తుంది. కానీ పెయ్ వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటే ఆ హువాంగాడు వెళ్తూ వెళ్తూ మో గురించి ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అతను వింటాడు. అంతే, అతన్ని దారుణంగా కొట్టి, ఇంకోసారి మో జోలికొచ్చావో నీకు నరకం ఎలా ఉంటదో చూపిస్తాను అని టార్చర్ చేస్తుంటాడు. ఇటుపక్క హాన్ మోని ఒక హెల్ప్ అడుగుతాడు. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ పార్టీ ఉంది మో, నా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురమ్మని మా ఇంట్లో వాళ్ళు ఒకటే అడుగుతున్నారు అని చెప్తే మో అతనికి హెల్ప్ చేయడానికి ఓకే చెప్తుంది. కరెక్ట్ గా అదే టైం కి పే అక్కడికి వచ్చి హాన్ ని పక్కకు నెట్టేస్తాడు. సిస్టమ్ మళ్ళీ అప్డేట్ చేస్తుంది, విలన్ వాల్యూ ఇంకొక 1% పెరిగింది అని. మో షాక్ అవుతూ, నేను పెయ్ ని అస్సలు బుల్లి కూడా చేయలేదు కదా, మరి అతని స్కోర్ ఎలా పెరిగింది అని వండర్ అవుతుంది. హాన్ పెయ్ గురించి అడిగితే మో, పెయ్ నా తమ్ముడు అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. కానీ హాన్ పెయ్ తో, హాయ్ నా పేరు హాన్, నేను మో సీనియర్ ని అని పరిచయం చేసుకుంటాడు. బట్ పెయ్ మాత్రం చాలా కోల్డ్ గా బిహేవ్ చేస్తూ మోతో ఇంటికి పదా అని అంటాడు. మో సీరియస్ అవుతూ, నువ్వు వెళ్ళు పెయ్, ఇది పెద్దోళ్ళ విషయం, పిల్లల మధ్యలో పడకూడదు అని చెప్తుంది. పెయ్ సీరియస్ గా మో వైపుకు చూస్తూ, కానీ నువ్వు లేకుండా నేను పడుకోలేను అని అనేస్తాడు. మో షాక్ అవుతూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా అని అడిగితే పెయ్ మొండిగా, కానీ నిజంగానే నువ్వు లేకుండా నేను నిద్రపోలేను అని చెప్తాడు. ఆ మాట విన్న సీనియర్ హాన్ కంగారు పడి, నేను ఇక బయలుదేరుతాను, మీరేందో మీ సంగతి చూసుకోండి అని అంటాడు. మో కవర్ చేస్తూ, ప్లీజ్ నా తమ్ముడి మాటలని తప్పుగా అనుకోకండి, అతను కొంచెం ఇమ్మెచ్యూర్ అని చెప్తే హాన్, సరేలే రేపు కలుద్దాం అని వెళ్లిపోతాడు. హాన్ వెళ్లిపోగానే పెయ్ కోపంగా, మో నువ్వు మళ్ళీ వేరే మగాళ్ళని కలుస్తున్నావా అని అడుగుతాడు. మో కోపంతో, ఏంటి నేను నీకు ప్రతి విషయానికి సమాధానం చెప్పాలా, అయినా నన్ను సిస్టర్ అని పిలువు, మో ఏంటి మో అని చెప్తుంది. పెయ్, నాకు నీపై కేర్ ఉంది అందుకే అడుగుతున్నాను అని అంటే, మో మనసులో ఈ రోజు వీడికి ఏమైంది, నాపై ఇంత కేర్ చూపిస్తున్నాడు అని అనుకుంటూ కావాలనే అతని విలన్ పర్సెంటేజ్ పెంచడానికి ఎంత పొగరు నీకు, వెళ్ళి నా బట్టలని నీ చేతులతోనే ఉతుకో, ఈ రోజు నువ్వు అస్సలు పడుకోకూడదు అని ఆర్డర్ ఇస్తుంది. కానీ పెయ్ ఆమెకు బాగా దగ్గరగా వచ్చి కిస్ చేయబోతాడు. మో అతని నోటి మీద చేయి వేసి ఆపుతుంటే ఆమె చేతిని ఇంటెన్స్ గా చూస్తూ రొమాంటిక్ గా కొరుకుతాడు. మో నీకేమైనా పిచ్చా, నేను నీ సిస్టర్ ని అని అరుస్తుంటే పెయ్, నువ్వేం నా సొంత సిస్టర్ వి కాదు, ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఇంకా దగ్గరకు వచ్చేసరికి మో ఒక క్షణం భయపడి కూర్చుండిపోతుంది. కానీ పెయ్ ఆమెను టీజ్ చేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. మో షాక్ లో ఉండి, ఒక 19 ఇయర్స్ అబ్బాయి నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు, నేను వాడి మాటలకి పడిపోతున్నాను కూడా అని ఆలోచిస్తూ ఉంటుంది. బట్ అప్పుడే ఒక విషయం మాత్రం అర్థం అవుతుంది, తాను ఏ మగాడితో ఉన్నా సరే పెయ్ లో విలన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం పెరుగుతుంది. అంటే అతను ఆమె విషయంలో విపరీతమైన పొసెసివ్ గా ఫీల్ అవుతున్నాడు. సో సిస్టమ్ ఆమెకు ఐడియా ఇస్తుంది, దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని అతన్ని ఇంకా టార్చర్ చెయ్యి, అప్పుడే మిషన్ త్వరగా కంప్లీట్
కంప్లీట్ అవుతుంది అని చెప్తుంది. బట్ మోకి మాత్రం అలా పెయిన్ ని టార్చర్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అప్పుడు సిస్టమ్ అతను కేవలం ఈ నావెల్ లోని ఒక క్యారెక్టర్ మాత్రమే, రియల్ లైఫ్ లో ఏం లేడు, బుక్ లో మాత్రమే ఉన్నాడు, ఎక్కువ ఆలోచించకు అని చెప్తే మో నాకు తెలుసు కానీ మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను అని అంటే సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు గనక ఈ మిషన్ కంప్లీట్ చేయకపోతే ఈ నావెల్ నుండి మాత్రమే కాదు నీ రియల్ వరల్డ్ లో కూడా చనిపోతావు అని చెప్పగానే మో మనసులో అవేమీ ఆలోచించకుండా నాకు తెలుసు కానీ అతని చేతికి ఆల్రెడీ దెబ్బ తగిలింది, పైగా నేను నా బట్టలు ఉతకమని చెప్పాను అనుకుంటూ ఉండగానే ఆమెకు సడన్ గా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బట్టల్లో తన ఇన్నర్ వేర్స్ కూడా ఉంటాయి. టెన్షన్ తో అక్కడికి వెళ్తుంది. బట్ పేయి మాత్రం వాటన్నిటిని ఉతికి ఆరబెట్టి కూడా ఉంచుతాడు. అంతలో మో పిన్ని అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తుంది. నువ్వు ఆ యంగ్ మాస్టర్ వాంగ్ ని అంత మాట అంటావా అని కోప్పడుతుంటే మో మనసులో ఈ ప్రపంచంలోని ఒరిజినల్ మో పేరెంట్స్ చనిపోయారు, అందుకే ఈ పిన్ని ఆమెకు గార్డియన్ అయింది, కానీ ఇది దేనికి పనికిరాని చెత్తబుట్ట అని తిట్టుకుంటుంటే ఆంటీ ఇంకా బెదిరిస్తుంది. నువ్వు గనక నా మాట వినకపోతే పెయిని స్కూల్ నుంచి తీయిచ్చేస్తాను అని చెప్తుంటే మో కూల్ గా అలాగే నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి, నన్ను లూ ఫ్యామిలీ హాన్ వాళ్ళ ఇంటికి పార్టీకి ఇన్వైట్ చేశాడు అని చెప్తే ఆ మాట వినగానే వాళ్ళ పిన్ని ఒక్కసారిగా షాక్ అయి టోన్ మార్చేసి చాలా ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మో మన ఫ్యామిలీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలుసు కదా, నువ్వు ఆ లూ ఫ్యామిలీ కోడలు అయిపోతే అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంటే ఇదంతా వెనకాల వింటున్న పేయికి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. మో కేవలం నాది మాత్రమే, తను వేరే ఏ మగాన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని మనసులో బలంగా అనుకుంటాడు. రాత్రి మో ఆ సీనియర్ హాన్ తో కలిసి లూ ఫ్యామిలీ పార్టీకి వెళ్తుంది. అక్కడ ఆమె హాన్ తో కలిసి క్లోజ్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది. పేయి కూడా అక్కడే ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మో ఫ్యామిలీ దివాలా తీసింది కదా, అందుకే లూ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ అయిన హాన్ ని తగులుకొని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది అని మాట్లాడుకోవడం పేయి వింటాడు. వాళ్ళిద్దరూ డాన్స్ చేయడం చూసి పేయికి పూనకాలు వచ్చేస్తాయి. కరెక్ట్ గా అదే టైం కి సిస్టమ్ అప్డేట్ ఇస్తుంది. పేయి విలన్ వాల్యూ ఏకంగా 95% కి రీచ్ అయింది అని చెప్పగానే మోకి పేయి ఇక్కడే ఉన్నాడని అర్థమైపోతుంది. ఆమెకి విపరీతంగా చెమటలు పడతాయి. దేవుడా వీడి ఇక్కడ ఎలాంటి గొడవ చేయకుండా ఉంటే చాలు అని భయపడుతూ త్వరగా ఇంటికి వెళ్లాలని బయటకు వస్తుంది. కానీ అక్కడ ఇందాక డేట్ కి వచ్చాడు కదా ఆ వాంగాడు ఉంటాడు, తనని రిజెక్ట్ చేసి హాన్ తో పెళ్లికి రెడీ అయిందని వాడు మోపై పగతో ఉంటాడు. ఒంటరిగా బయటికి రాగానే వాడు పంపించిన రౌడీలు ఆమెను కిడ్నాప్ చేస్తారు. మో గట్టిగా అరుస్తూ నన్ను వదలండి, ఎవరు మీరు అని కేకలేస్తూనే సిస్టమ్ అడుగుతుంది. ఒసే సిస్టమ్ నన్ను కాపాడవే, అసలు స్క్రిప్ట్ లో ఈ కిడ్నాప్ సీనే లేదు కదా అని భయంతో అరుస్తుంటే ఆ రౌడీలు ఆమెను బలవంతంగా తీసుకెళ్తుంటారు. ఎగ్జాక్ట్ గా అక్కడ ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుండి దిగేది మరెవరో కాదు మన సైకో విలన్ పేయి, అదే డ్రామా హీరో పేయి. ఈ సిచ్యువేషన్ లో అతని విలన్ వాల్యూ ఏకంగా 99% కి చేరుకుంటుంది, అంటే ఆల్మోస్ట్ మాక్సిమం అన్నమాట. సో మో మనసులో ఇది కలనా లేక నిజమా, పేయి నిజంగానే నన్ను కాపాడడానికి వచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. పేయి పూర్తిగా ఒక సైకోలా రౌడీల వైపుకు చూస్తూ నా పర్మిషన్ లేకుండా ఆమెను తాగడానికి మీకెంత ధైర్యం అని అరుస్తూ వాళ్ళని చిత్తకొట్టుడు కొట్టేస్తాడు. అంతలోనే అక్కడికి సీనియర్ హాన్ కూడా వస్తాడు. హాన్ వచ్చి పేయ్ ముందు మోన్ వదిలే, నువ్వు లూ ఫ్యామిలీ అక్రమ సంతానానివి అనే విషయం ఆమెకు తెలుసా, ఒకవేళ తాతయ్యకి నీ మనసులో మోపై ఫీలింగ్స్ ఉన్నాయని తెలిస్తే ఆయన అసలు ఒప్పుకోరు, ఆమెను నా చేతుల్లోకి అప్పగించు, నువ్వు నా స్టెప్ బ్రదర్ అనే విషయాన్ని ఎవరికి చెప్పను అని బెదిరిస్తుంటే పేయ్ కొంచెం కూడా కదలకుండా కోపంతో ఊగిపోతూ రేయ్ నన్ను బెదిరించడానికి నీకెంత ధైర్యం, వెళ్లి అందరికి చెప్పుకొని చెప్పు తీసుకుని దండించుకో, కానీ ఇంకొకసారి నువ్వు ఆమె చుట్టుపక్కల కనిపించినా నిన్ను ప్రాణాలతో ఉంచను అని వార్నింగ్ ఇస్తాడు. హాన్ గుర్తుంచుకో పేయ్, మీరిద్దరు ఒక్కటవడం ఇంపాసిబుల్ అని చెప్తే పేయ్ నోరు మూసుకొని కనిచి నడుబే అని గట్టిగా అరుస్తాడు. హాన్ వెళ్తూ వెళ్తూ మనసులో ఈ మో తనొక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటున్నాను అనుకుంటుంది, కానీ ఈ పేయ్ ఎంత డేంజరస్ సైకోనో ఆమెకు అసలు ఐడియా లేదు అని టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత పేయ్ మోను ఇంటికి తీసుకొస్తాడు. స్ప్రో లేకుండా బెడ్ మీద పడుకున్న మోని చూడగానే తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెను అలానే చూస్తూ ఆమె దగ్గరకు వచ్చి ఎవ్వరు చూడట్లేదు అని చూసి ఒక్కసారిగా ప్రేమగా ఫోర్ హెడ్ పై కిస్ చేసి వెళ్లిపోతాడు. కానీ మో అతని చేయి పట్టుకొని గట్టిగా తన వైపుకు లాక్కుంటుంది. అతను టెన్షన్ పడుతుంటే అతని లిప్స్ పై ఫింగర్ వేసి ఏదో క్యూట్ క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్ గా ఆమెకి ఎవరో లవ్ డ్రగ్ ఇచ్చుంటారు, అందుకే ఆమె కళ్ళ ముందు డిఫరెంట్ పుట్టగొడుగులు కనిపిస్తూ ఉంటాయి. మత్తులోనే అతని చంపల్ని కొడుతూ వావ్ ఈ రోజు చాలా పుట్టగొడుగులు ఉన్నాయి, పెద్ద పెద్ద పుట్టగొడుగులు, నేను వీటిని నమ్ముకొని కోటీశ్వరాలను అయిపోతాను అని వెనక్కి తిరిగి అరే ఈ గ్రీన్ మష్రూమ్ ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని టచ్ చేయబోతుంది. నిజానికి రియాలిటీలో ఆ గ్రీన్ మష్రూమ్ ఎవరో కాదు మన హీరో పెయి. ఆ గ్రీన్ మష్రూమ్ అనుకొని ఎలా పడితే అలా అతన్ని టచ్ చేస్తుంటే మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసా, నేనెవరిని, పెయిని అని చెప్తే ఆమె కూడా నాకు తెలుసు అని అంటుంది. అంతే మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని చాలా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి అతను ఆపడానికి మో రివర్స్ లో అతని లిప్స్ ని గట్టిగా బైట్ చేస్తూ లేచి ఏయ్ నువ్వు ఒక పుట్టగొడుగు రాక్షసువి, నన్ను తినడానికి నీకెంత ధైర్యం, చూడు నీ పని ఎలా చేస్తానో అని అంటూ మళ్ళీ అక్కడే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మోకి మెలకు వస్తుంది. ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉండి నిన్న రాత్రి
నేను నిజంగానే కిడ్నాప్ అయ్యానా లేదా ఇదంతా నా భ్రమ? కానీ పేయి మాత్రం నన్ను కాపాడడానికి వచ్చాడు, అది మాత్రం నిజం. నేను అతను అంతలో ఇబ్బంది పెట్టినా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడా అని అనుకుంటుంటే అంతలోనే సిస్టమ్ అప్డేట్ ఇస్తుంది, పేయి విలన్ వాల్యూ 99% రీచ్ అయింది అని చెప్పగానే మో కన్ఫ్యూజ్ అవుతూ అసలు నేను అతన్ని ఏ టార్చర్ పెట్టలేదు, ఏమీ చేయలేదు, బట్ నాపై అతనికి ఇంకా ఇంత కోపం ఎందుకు పెరిగింది అని ఆలోచిస్తుంటుంది. అప్పుడే పేయి ఆమె కోసం హనీ వాటర్ పట్టుకొస్తాడు. మో అతని లిప్స్ పై ఉన్న దెబ్బను చూసి మనసులో, నన్ను చంపడానికి ఇందులో ఏమైనా కలిపి తీసుకురాలేదు కదా, అయినా నేను అతన్ని విపరీతంగా టార్చర్ చేసేసానా ఏంటి? పేయి, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంది. పేయి కొంచెం టెన్షన్ తో, లేదు సిస్టర్, అలాంటిదేం లేదు అని చెప్తేమో, మరి నీ లిప్స్ మీద ఆ దెబ్బేంటి? నిన్న రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డావా లేక ఎవరైనా నిన్ను కొరికారా అని నిలదీస్తుంది. దాంతో పేయికి నిన్న రాత్రి జరిగిన కిస్ గుర్తొచ్చి చాలా నర్వస్ అయిపోతాడు. అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. బట్ మేడం గారు, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు అని చెప్తుంది. కానీ పెయ్యి ఆమె లిప్స్ వైపు చూస్తూ మళ్ళీ ఆ కిస్ మూమెంట్ ని గుర్తు చేసుకుంటూ నర్వస్ అయిపోతాడు. నేను స్కూల్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. మో ఆగుపై అని పిలిచినా వినడు. మో మనసులో వీడు పిలిచినా పలకట్లేదేంటి, పెద్ద విలన్ అవడానికి బయలుదేరాడు, కానీ తన స్కూల్ బ్యాగ్ మాత్రం తీసుకెళ్లడం కూడా మర్చిపోయాడు అని అనుకుంటుంది. పెయ్యి దారి పొడవునా నిన్న రాత్రి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ఒక కాల్ వస్తుంది. వాళ్ళ తాతయ్య అర్జెంట్ గా ఇంటికి రమ్మంటున్నారని తెలిసి కోపంగా లూ ఫ్యామిలీ ఇంటికి వెళ్తాడు. యాక్చువల్ గా పెయ్యి లూ ఫ్యామిలీ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అనమాట. అతన్ని ఎవరు పెంచకపోవడంతో మన హీరోయిన్ మో అతని బాగోగులు మొత్తం చూసుకుంటూ ఉంటుంది. నిన్న రాత్రి పెయ్యి చేసిన పనికి తాతయ్య పిచ్చ కోపంలో ఉంటాడు. అందుకే సీరియస్ అవుతూ, నిన్న రాత్రి ఆ దివాలా తీసిన షెన్ ఫ్యామిలీ అమ్మాయిని కాపాడడం కోసం మన లూ ఫ్యామిలీకి చెందిన ముఖ్యమైన నమ్మకస్తుల్ని తీసుకెళ్తావా, ఆ అమ్మాయి అంత వర్తుందా అని అడిగితే పెయ్యి స్ట్రైట్ గా, అవును, ఆమెకు మీ తొక్కల లూ ఫ్యామిలీ కన్నా బానే వర్తుంది అని చెప్తుంటే తాత ఇంకా కోపంతో, ఫస్ట్ నువ్వు లూ ఫ్యామిలీలోకి తిరిగి రావడానికి నో చెప్పాను, కానీ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నువ్వు ఒక్కరోజు ఇంటికి రావడం లేట్ అయినా కూడా నేను ఆ అమ్మాయి వేలు ఒకటి కట్ చేస్తాను. నీకు ఆమెపై జాలుంటే మర్యాదగా ఇంటికి తిరిగి వచ్చేసాయి, లేదంటే ఆమెకు నరకం చూపించడానికి నా దగ్గర 100 దారులున్నాయి అని బెదిరిస్తుంటే ఆ మాట విన్న పేయికి పూనకాలు వచ్చేస్తాయి. కోపంతో పిచ్చోడైపోయి పక్కనే ఉన్న థింగ్ తో తన చేతిని తానే గాయపరుచుకుంటాడు. పేయి సైకోలో నవ్వుతూ, మీరు ఆమెను బాధ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఆ బాధను నేను అనుభవించాలి, ఆమె కంటే ముందు నాకు నొప్పి తెలియాలి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తాతయ్య షాక్, ఇంత పిచ్చితనమా, ఈ విషయం నాకు ముందే తెలిసింటూ వీడిని ఆ రోజు రోడ్ల మీద వదిలేసేవాడిని కాదు అని అనుకుంటూ బట్లర్ని పిలిచి ఆ అమ్మాయిపై ఒక కన్నేసి ఉంచండి, అసలు ఆమె వీడిపై ఏ మంత్రం వేసిందో కానీ పేమా పేమా అని చెప్పి పిచ్చోడైపోతున్నాడు అని ఆర్డర్ ఇస్తారు. ఇటుపక్క సిస్టమ్ మోతో, నీ మిషన్ కంప్లీట్ అవ్వడానికి జస్ట్ 1 మంత్ మాత్రమే ఉంది అని చెప్తుంది. కానీ మో కూల్ గా, ఆల్రెడీ 99% అయిపోయింది కదా బేబీ, ఈ 1 మంత్ లో అవలీలగా మిషన్ ని కంప్లీట్ చేసేస్తాను అని కాన్ఫిడెన్స్ తో ఉంటుంటే సిస్టమ్ మళ్ళీ వార్నింగ్ చేస్తుంది, జాగ్రత్త, ఆ విలన్ వాల్యూ కంటిన్యూస్ గా పడిపోతుంది అని చెప్పగానే మోకి భయం పట్టుకుంటుంది. అప్పుడు సిస్టమ్ ఇలాగే స్కోర్ తగ్గుతూ ఉంటే నువ్వు 1 ఇయర్ పడ్డ కష్టం కాస్త బూడిలో పోసిన పన్నీర్ అవుతుంది అని వార్నింగ్ ఇస్తుంటే మో టెన్షన్ పడుతూ, అయ్యో దేవుడా, ప్లీజ్ ఆ స్కోర్ తగ్గకుండా చూడరా, నీకు దండేసి దండం పెడతాను అని బ్రతిమలాడుకుంటుంటే కరెక్ట్ గా అదే టైం కి మో ఆంటీ నుండి కాల్ వస్తుంది. ఆమె ఫోన్ లో కాకా పడుతూ, నువ్వు త్వరగా లూ ఫ్యామిలీ పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోమో, ఒక 2-3 ఏళ్లలో ఒక బాబుని కని ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించేసుకో అని సోది చెప్తుంది. మోక ఆ మాటలు విని పిచ్చ ఇరిటేషన్ వస్తుంది. ఆ తర్వాత మో స్కూల్ కి వచ్చి అక్కడ సెకండ్ ర్యాంక్ వచ్చిన గు అనే అబ్బాయిని కలిసి కంగ్రాచులేషన్స్ చెప్తుంది. కానీ ఎప్పుడు సెకండ్ ర్యాంక్ రావడంతో అబ్బాయి బాగా అప్సెట్ గా ఉంటాడు. మో అతనికి నచ్చ చెప్తూ, సెకండ్ రావడం కూడా గొప్ప విషయం గో అని ఓదారుస్తుంది. పెయి దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. తన క్లాస్మేట్ మోకి అంత క్లోజ్ గా ఉండడం పెయికి ఖచ్చితంగా ఒళ్ళు మండుతుంది కదా. బట్ అంతలోనే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి గోతో, ఈమె నీ సిస్టరా, చాలా అందంగా ఉంది అని కామెంట్ చేస్తాడు. ఆమె వెళ్ళగానే పేయి ఎలాంటి రీజన్ లేకుండా తను చిట్ట గొట్టుడు స్టార్ట్ చేస్తాడు. దాంతో స్కూల్ ప్రిన్సిపల్ మోని అర్జెంట్ గా పిలిపిస్తారు. ఎందుకంటే ఆమెనే కదా పేయికి గార్డియన్. మో రాగానే పేయిపై ఫుల్ ఫైర్ అవుతూ, నువ్వు మళ్ళీ గొడవ పడ్డావా, లాస్ట్ టైం నీకు ఇచ్చిన పనిష్మెంట్ అప్పుడే మర్చిపోయావా అని అడుగుతుంది. బట్ పేయి మాత్రం అతని కోసం ఆమె అక్కడికి వచ్చేసరికి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మో ఇంకా కోప్పడుతూ, ఏంటి సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని అరుస్తుంది. పేయి గో వైపు కోపంగా చూస్తుంటే మో ఆ గోకి చాలా గట్టిగా దెబ్బలు తగిలాయని చూస్తుంది. సో మో పేయి దగ్గరికి వెళ్లి సారీ చెప్పమంటుంది. గో మధ్యలో అందుకొని, పర్లేదు మిస్ మో, పేయి మీ బ్రదర్ అని నాకు తెలియదు, నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తాను అని చెప్తుంటే మో పేయిని తీసుకుని వెళ్లిపోతుంటుంది. అప్పుడు సిస్టమ్ మైక్ అందుకొని, హోస్ట్ విలని మోకాల మీద నిలబడి సారీ చెప్పమని ఆర్డర్ అయ్యి, దీని వల్ల అతనికి విపరీతమైన కోపం వస్తుంది అని ఐడియా ఇస్తుంది. పాపం మోకి ఇష్టం లేకపోయినా వేరే దారి లేక ఆపి పేయి మోకాళ్ళ మీద నిలబడి గోకి సారీ చెప్పు, నువ్వు కూడా వీళ్ళ చదువులో పద్ధతిలో ఎందుకు మంచిగా లేవు అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ సీన్ లోకి వచ్చి, అదేంటండి, పేయి చదువులో అవుట్ స్టాండింగ్, తను ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వస్తాడు అని చెప్తే మో షాక్, ఏంటి వీడు స్కూల్ టాప్ రా, ఈ సీన్ ఎక్స్పెక్టెడ్ చేయలేదే అని మనసులో అనుకుంటూ
అనుకుంటూ వెంటనే టోన్ మార్చి సరే సరేలే, నీకు సారీ చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే వదిలే అని చెప్పి గోని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మో గోతో కలిసి కారులో వెళ్తుంటే దారిలో పే వర్షంలో పూర్తిగా నానుతూ నడుచుకుంటూ కనిపిస్తాడు. బట్ మో అతన్ని కావాలని ఇగ్నోర్ చేసి కారులో వెళ్లిపోతుంది. ఆమె ఇగ్నోరెన్స్ ని తట్టుకోలేక పాపం పే చాలా బాధపడుతూ ఇంటికొస్తాడు. మో వచ్చే సౌండ్ వినగానే ఏమీ తెలియనట్టు బెడ్ పై పడుకొని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు. ఆమెకు అతని పరిస్థితిని చూసి చాలా బాధగా అనిపిస్తుంది. తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక పే రూమ్ కి వెళ్లి చూస్తే అతని చలికి పిచ్చిగా వణికిపోతూ ఉంటాడు. బాడీ ఫుల్ జ్వరంతో కాలిపోతుంటుంది. మో టెన్షన్ గా మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తుంటే పెయ్యి ఆమె చేయి పట్టుకుని ఆపుతూ, ప్లీజ్ సిస్టర్, నీకు అసలు నాపై కొంచెం కూడా జాలి కలగట్లేదా అని ఎమోషనల్ గా అడుగుతాడు. దాంతో మో అక్కడే కూర్చొని అతని దగ్గరుండి రాత్రంతా కేర్ తీసుకుంటుంది. బట్ సిస్టమ్ ఉంటుంది కదా, మళ్ళా గెలుకుతూ మంచి ఛాన్స్ దొరికింది పెయిని టార్చర్ చేయడానికి, ఇదే కరెక్ట్ టైం, టార్చర్ చేయి అని చెప్తూ ఉంటుంది. మోకి లోపల చాలా బాధేస్తుంది. ఎందుకంటే పెయి కూడా ఒక ప్రాణం ఉన్న మనిషి, ఏదో ఒక కాగితం ముక్క కాదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ పెయికి మెలకు రాగానే తన పక్కనే పడుకున్న మోని చూస్తాడు. మోకి తనపై కేర్ ఉందని అతనికి అర్థమైపోతుంది. మో లేచేసరికి పెయి మళ్ళీ నిద్రపోతున్నట్టు నటిస్తాడు. అప్పుడు మో అతని ఫోర్ హెడ్ తాకి చూసి జ్వరం తగ్గిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ సిస్టమ్ మళ్ళీ మధ్యలో దూరిద్ది. ఈ పాటికి మిషన్ కంప్లీట్ అయిపోవాలి, కానీ నువ్వేమో ఆ విలన్ ప్రేమలో పడుతున్నావు, ఇది నీకు అస్సలు మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తుంటే మో మనసులో ఇంకా కేవలం 13 రోజులు మాత్రమే ఉంది, నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా మిషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని అనుకుని వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక పే కళ్ళు తెరిచి మో ఎక్కడికి వెళ్తానంటుంది, తను ఇంకో 13 డేస్ లో నన్ను వదిలేసి వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తుందా అని షాక్ అవుతాడు. ఆ రోజు నుంచి మోకి ఏం చేయాలో తోచదు. అప్పుడు సిస్టమ్, నిజం ఒప్పుకో, నువ్వు ఆ విలన్ ని ప్రేమిస్తున్నావు కదా అని టీస్ చేస్తుంటే మో, ఏయ్ అలాంటిదేం లేదు, నేను అగ్గి ద ఫైర్ అని కవర్ చేస్తుంది. కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ లో ఉండిపోతుంది. కరెక్ట్ గా అదే టైం కి లీజీ అనే అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే మో మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే లీజీ ఈ స్టోరీ ఒరిజినల్ హీరోయిన్. ఆమె యాక్చువల్ గా 7 years తర్వాత ఎంట్రీ ఇవ్వాలి, బట్ అంతకు ముందే ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో లీజీ వచ్చి డైరెక్ట్ గా ఒకటే విషయం చెప్తుంది, సిస్టర్ నాకు నిజం మొత్తం తెలుసు, మీరు చనిపోబోతున్నారు, మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చాను అని చెప్తే మో షాక్. నేను చచ్చిపోతానని నీకలా తెలుసు అని అడుగుతుంటే లీజీ, నాకు అన్ని తెలుసు, ఫ్యూచర్ లో పే ఒక పెద్ద సైకో విలన్ అవుతాడని, అతని వల్ల చాలా మంది చనిపోతారని కూడా నాకు తెలుసు అని చెప్తుంది. కరెక్ట్ గా అదే టైం కి పే అక్కడికి వచ్చి లీజీ వైపు గుర్రమని చూస్తాడు. మో మనసులో స్టోరీ ప్లాట్ ప్రకారం విలన్ ఈ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తన దగ్గర దాచేసుకోవాలి, అప్పుడు నేను హ్యాపీగా నా రియల్ వరల్డ్ కి వెళ్లిపోవచ్చు అని ప్లాన్ వేస్తుంది. కానీ అంతలోనే సిస్టమ్ గట్టిగా అరుస్తుంది, స్టోరీ మొత్తం దొబ్బింది పో, ఇంకొక 3 రోజుల్లో మిషన్ కంప్లీట్ అవ్వకపోతే నేను నామరూపాలు లేకుండా ముక్కలు ముక్కలుగా చెరిపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. మో భయపడుతూ 3 రోజులా, నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడుతుంది. పే ఏమో మో దగ్గరకు వచ్చి, ఏమైంది సిస్టర్, మీ ఫేస్ అస్సలు బాలేదు, అంతా ఓకేనా అని అడుగుతూ పెయి లీజీ వైపు చూస్తూ, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే మో, పెయి నీకు ఈమె ముందో తెలుసా అని అడుగుతాడు. లీజీ పెయి చూపులకు భయపడిపోయి ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి దౌడు. మోకేమో ఆ విలన్ వాల్యూని ఎలా పెంచాలో అస్సలు అర్థం కాదు. సిస్టమ్ మళ్ళీ తొక్కలో ఐడియా ఒకటి ఇస్తుంది, స్టోరీ ప్రకారం విలన్ హీరోయిన్ ని బంధించాలి, కానీ ఇప్పుడు నువ్వు పెయిని ఫోర్స్ చేసి నిన్నే ఒక రూమ్ లో బంధించేలా ప్లాన్ చేయి అని చెప్తుంది. మోకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. సో పెయి దగ్గరికి వెళ్లి అతన్ని తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. చూస్తూ ఉండు పెయి, ఈసారి గోయే నిన్ను దాటి ఫస్ట్ వస్తాడు అని అంటుంది. కానీ పెయి కాన్ఫిడెంట్ గా, అంత సీన్ లేదు, వాడు ఈసారి కూడా సెకండే వస్తాడు, నన్ను అస్సలు దాటలేడు, నేనే ఎప్పుడు నెంబర్ 1 అని చెప్తేమో, ఒకవేళ నేనే నిన్ను నెక్స్ట్ టైం వాడికి ఆ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయమని అడిగితే ఏం చేస్తావు అని అడుగుతుంది. ఆ మాట వినగానే పేయికి లిటరల్లీ మనసు ముక్కలైపోతుంది. చాలా బాధగా, మో నీ లైఫ్ లో నిజంగా నాకంటూ ఎలాంటి వాల్యూ లేదా అని అడుగుతాడు. మో మనసు రాయి చేసుకుని, కరెక్ట్ గానే చెప్పావు, నువ్వు లైఫ్ లో ఎప్పటికీ పైకి రాలేవు, నా కాళ్ళ కింద ఎప్పుడు కుక్కలా పడి ఉండు, వెళ్ళిక్క నుంచి అని ఘోరంగా అవమానిస్తుంది. బట్ పే రివర్స్ లో ఆమె మాటలకు కోప్పడకుండా ఏడుస్తూ మోని గట్టిగా హక్ చేసుకుంటాడు. మో వెనక్కి ఫోర్స్ గా నెట్టేస్తూ, నేను చెప్తాను కదా వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరుస్తుంటే పెయి ఎంతో సాడ్ గా కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు సిస్టమ్ మళ్ళీ అలర్ట్ చేస్తుంది, విలన్ వాల్యూ చాలా స్పీడ్ గా పెరుగుతోంది అని. కానీ మోకి మాత్రం ఇదంతా చేస్తుంటే ఆమె మనసు కూడా ఒక పక్క ముక్కలవుతుంది. ఆమె ఏడుస్తూ, నోరు ముయ్, ఫస్ట్ నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపో అని అరుస్తుంది. అంతలోనే సిస్టమ్ పానిక్ అవుతూ గట్టిగా అరుస్తుంది, మిషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 5 hours మాత్రమే ఉంది, నువ్వు గనక స్టోరీ ప్లాట్ ఫాలో అవ్వకపోతే ఈ సిస్టమ్ నీ ఆత్మను శాశ్వతంగా చెరిపేస్తుంది అని మోకి చెప్పగానే ఈసారి మో మాత్రం ఆ వార్నింగ్స్ ఏవి పట్టించుకోదు. ఆమె డైరెక్ట్ గా పే దగ్గరికి వెళ్తుంది. పే ఆమెను చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే మో చాలా ప్రేమగా, చాలా రోజుల నుండి నీపై నిఘా పెట్టలేదు కదా అందుకే వచ్చాను అని చెప్పగానే పే రిపోర్ట్ కార్డ్ చూపిస్తూ, నువ్వు ఇందుకోసమే వచ్చావా అని అడుగుతాడు. అది చూసిన మో షాక్ అవుతుంది. ఎందుకంటే అతను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. నువ్వెప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడివి కదా పే అని అడిగితే పే ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నువ్వే కదా మో ఒక కుక్క
కుక్కలా పడి ఉండమన్నావు. అందుకే నీకు లైఫ్ టైం ఒక నమ్మకమైన కుక్కలా నీతో ఉండడానికి నేను రెడీగా ఉన్నాను అని అనేస్తాడు. ఆ మాట వినగానే మో గుండె కరిగిపోతుంది. పేయి చిన్నప్పుడు తన దగ్గరకొచ్చిన రోజులు గుర్తుకొస్తాయి. అప్పట్లో ఆమె పేరుతో ఇకపై నువ్వు నన్ను అక్క అని పిలవాలి, లేదంటే పనిష్మెంట్ కి రెడీగా ఉండు. సర్లే ఇప్పుడు నన్ను ఒకసారి సిస్టర్ అని పిలువు అని ఆర్డర్ వేసి ఉంటుంది. బట్ పేయి మాత్రం అప్పుడు కూడా మొండిగా ఆమెను పేరు పెట్టి పిలుస్తూనే ఉంటాడు. అతనితో గడిపిన ఎవ్రీ మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుని మో విపరీతంగా ఎమోషనల్ అయిపోతుంది. వెంటనే పేయిని గట్టిగా కిస్ చేస్తుంది. పేయి ఆ సడన్ కిస్ కి షాక్ అవుతాడు. మో కన్నీళ్లతో నీ లైఫ్ పై ఇలా గివ్ అప్ ఇవ్వమని నీకెవరు చెప్పారు పేయి? నువ్వు ఎప్పట్లాగే నీ కాలేజ్ లో ఫస్ట్ రావాలి, లేదంటే నా దగ్గరికి రాకు అని చెప్తుంది. పేయికి నువ్వెందుకు ఈరోజు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు అని అంటే మో టాపిక్ మారిస్తూ ఆ విషయాలన్నీ వదిలేయి, ఈ రోజు ఇంటికి త్వరగా వచ్చేసేయ్, మనం ఇద్దరం కలిసి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తే పేయి చాలా ఎక్సైట్ అవుతూ నేను వచ్చేస్తాను కానీ నువ్వు ఇంటికే వెళ్లి నా కోసమే వెయిట్ చేయి అని అంటాడు. మో నవ్వుతూ పిచ్చోరా, నేను ఇంటికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాను అని చెప్తుంది. మో అలా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం చూసి సిస్టమ్ అప్డేట్ ఇస్తుంది. నువ్వు ఇలాగే మంచిదానిలా ఉంటే మిషన్ ఫెయిల్ అయిపోతుంది అని అంటుంది. కానీ మో మాత్రం ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటుంది. నేను ఈ మిషన్ ని వదిలేస్తున్నాను. ఇది ఒక స్క్రిప్ట్ ప్రపంచం కావచ్చు, కానీ ఇక్కడ మనుషులు నాలాగే నిజమైన వాళ్ళు. గత 7 years గా నాపై పేయి చూపించిన ప్రేమ నిజమైంది. నేను ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూడనే లేదు. ఎప్పుడు నేను బ్రతకడం కోసం పేయిని టార్చర్ పెట్టి బ్రతికాను. అందుకే ఈ రోజు ఎలాగైనా పేయి బర్త్డే కి మంచి మంచి వంటలు చేయాలని మార్కెట్ కి బయలుదేరుతుంది. కానీ దారిలో ఆమె ఎనిమిస్ మోని కిడ్నాప్ చేస్తారు. పేయి దూరం నుండి ఈ కిడ్నాప్ సీన్ మొత్తం చూసేస్తాడు. అందుకే అతను ఆమెను కాపాడడానికి ప్రాణాలకు తెగించి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ అంతలోనే ఆ విలన్ గాడు మోని పైనుండి కిందకి తోసేస్తాడు. మో అలా పైనుండి కింద పడిపోవడం చూసి పేయి ఘోరంగా షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఆమె కళ్ళ ముందే పడిపోతుంటే పిచ్చోడైపోతాడు. మోకి కూడా తనిక చచ్చిపోతుందని అర్థమై కన్నీళ్లతో అతనికి చివరిసారిగా బాయ్ చెప్తూ ఐఎమ్ సో సారీ పేయి, నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తానని ప్రామిస్ చేసి నిలబెట్టుకోలేకపోయాను, ఇక గుడ్ బై అని కళ్ళు మూసుకుంటుంది. ఎగ్జాక్ట్ టైం కి సిస్టమ్ అనౌన్స్ చేస్తుంది పేయి విలన్ వాల్యూ పర్ఫెక్ట్ గా 100% కి మ్యాచ్ అయింది అని చెప్పగానే మో కళ్ళు తెరుస్తుంది. చూస్తే ఆమె రియల్ వరల్డ్ లోని ఒక హాస్పిటల్ బెడ్ పై ఉంటుంది. అక్కడ ఆమె గత 10 years గా కోమాలో ఉంటుంది. విలన్ స్కోర్ 100% అవ్వడంతో మిషన్ సక్సెస్ అయిందని, ఆమెకు గిఫ్ట్ ప్యాకేజ్ కింద $100 billion మనీ కూడా వచ్చింది అని తెలుస్తుంది. కానీ ఆమె స్పృహలోకి రాగానే వాళ్ళ ఫ్యామిలీ అసలు రంగు బయటపడుతుంది. ఆమె బ్రదర్ ఈమె 10 years నుంచి ఇక్కడ పడుకొని మన డబ్బులని తగలేస్తుంది మమ్మీ అని తిడుతుంటే వాళ్ళ అమ్మ మరి ఈమె గ్లూకోజ్ బాటిల్ తీసేయమంటావా, అయినా ఆలోచించు, ఈమె యాక్సిడెంట్ వల్ల వచ్చిన కంపెన్సేషన్ డబ్బులతోనే కదా మన జీవనం అంతా సాగుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే మో కళ్ళు తెరవడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత మో ఇంటికి వచ్చి తన రూమ్ కండిషన్ చూసి బాధపడుతుంది. వాళ్ళమ్మ నువ్వు కోమా నుండి బయటకు వస్తావని మేము అసలు అనుకోలేదు మో అని యాక్టింగ్ చేస్తుంటే బ్రదర్ వాళ్ళ అమ్మతో సీక్రెట్ గా ఇప్పుడు మో కోమా నుండి బయటకు వచ్చేసింది కదా, ఇక ఆ కంపెన్సేషన్ డబ్బులు రావడం ఆగిపోతాయి, నేను ఈ రోజు కొత్త షూస్ కొనుక్కోవాలనుకున్నాను మమ్మీ అని గొడుగుతుంటే వాళ్ళమ్మ రీ బయటికి నడు అక్కడ మాట్లాడుకుందాం అని తీసుకెళ్తుంది. ఆ రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు. మో హాస్పిటల్ నుండి ఇప్పుడే రికవర్ వచ్చింది కాబట్టి వాళ్ళమ్మ చికెన్ లెగ్ పీస్ వేస్తుంది. దానికి ఆమె బ్రదర్ వెటకారంగా ఈమె రోజు మొత్తం బెడ్ పై పడుకొని తిండి వేస్ట్ చేయడం తప్ప ఏం చేసింది అని తాటాకులు కడుతుంటాడు. మో బాధపడుతూనే ఆ లెగ్ పీస్ ని వాడికి ఇచ్చేసి సాడ్ గా తన రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంది. తన ఏ ఫ్యామిలీ కోసం అయితే తిరిగి రావాలి అనుకుందో ఆ ఫ్యామిలీకి తనపై అసలు ప్రేమ అనేదే లేదని నిజం ఆమెకు అర్థం అవుతుంది. ఏడుస్తూ నేను మిషన్ కంప్లీట్ చేశాను, నాకు ఇంత డబ్బు వచ్చింది, కానీ ఏం లాభం, నా ఈ రియల్ ఫ్యామిలీ ఈ స్క్రిప్ట్ ప్రపంచం కంటే చాలా ఘోరంగా ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడే కరెక్ట్ గా అప్పుడే సిస్టమ్ మళ్ళీ వాయిస్ ఇస్తుంది. ఇప్పుడు స్టోరీ ప్లాట్ పూర్తిగా మారిపోయింది హోస్ట్. అక్కడ హీరోయిన్ ని కిడ్నాప్ చేశారు కాబట్టి స్టోరీ మొత్తం కొలాప్స్ అవుతోంది, నువ్వు అర్జెంట్ గా ఈ ప్రపంచానికి తిరిగి రావాలి అని చెప్పగానే మో షాక్, ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి అని. కరెక్ట్ గా అదే టైం కి ఆమె మామ అక్కడికి వచ్చి ఆ కంపెన్సేషన్ డబ్బుల కోసం మో నువ్వు మళ్ళీ కోమాలోకి వెళ్ళినట్టు యాక్ట్ చేయి అని చెప్తుంది. ఆ మాట విన్న మోకి అసహ్యం అవుతుంది. తను కోమా నుండి బయటకు వచ్చినందుకు వీళ్ళకి కొంచెం కూడా సంతోషం లేదని అర్థమయ్యి విరక్తితో సిస్టమ్ తో నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను వెంటనే ఆ ప్రపంచానికి పంపించేసాయి అని చెప్తుంది. అప్పుడు సిస్టమ్ ఒక కొత్త కండిషన్ పెడుతుంది. ఈసారి నువ్వు పేయి విలన్ వాల్యూని పెంచడం కాదు హోస్ట్, అతన్ని నీ ప్రేమలో పడేలా చెయ్యాలి అనగానే మోకి మైండ్ బ్లాక్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇది చాలా ఈజీ పని కదా, సో మళ్ళీ నావెల్ వరల్డ్కి ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆమె 7 years తర్వాత వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆమె ఒక యూనివర్సిటీలో మ్యూజిక్ స్టూడెంట్ అయిపోయి ఉంటుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు గ్రూప్ గా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళలో ఒక అమ్మాయి మీరు విన్నారా, ఈ రోజు మన లైబ్రరీ రిబ్బన్ కటింగ్ సెరమనీకి స్వయంగా ప్రెసిడెంట్ లూ వస్తున్నారు, ఆయన చాలా హ్యాండ్సమ్ రిచ్ పైగా ఇంకా సింగిల్ అని చెప్తుంటే ఇంకొక అమ్మాయి అవును ఆయన సిస్టర్ చనిపోయిందంట, ఆమె ఈ కాలేజ్ లోనే చదువుకుంది, అందుకే ఆమె జ్ఞాపకంగా ఆయన ఇక్కడికి వస్తుంటారు అని అంటుంది. బట్ ఆ ప్రెసిడెంట్ లూ ఎవరో కాదు, మన హీరో పేయి. పేయి చాలా సీరియస్ యాటిట్యూడ్ తో మ్యూజిక్ క్లాస్ లోకి వస్తాడు. అతను ఇప్పుడు ఇంతకు ముందు కంటే చాలా మెచ్యూర్డ్ గా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. అతను మో వైపు చూసి కూడా ఏమీ తెలియనట్టు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మో ఇతను నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అనుకుంటూ టెన్షన్ తో అతని వెనకాల బయటికి పరిగెత్తుకుంటూ
పరిగెత్తుకుంటూ రాగానే సడన్ గా పేకి బలంగా గుద్దుకుంటుంది. దాంతో ఆమె అతని బాడీని టచ్ చేయాల్సి వస్తుంది. అలా టచ్ చేస్తూ మనసులో బాబోయ్ ఇది బాడీనా ఎవరెస్ట్ శిఖరమా, ఇంత మస్క్యులర్ గా ఉంది, మేబీ నన్ను గుర్తుపట్టే ఉంటాడా అని ఎగ్జైట్ అవుతూ ఉంటే పే ఒక్కసారిగా ఆమెను వదిలేస్తాడు. దాంతో మో డైరెక్ట్ ఫ్లోర్ మీద పడిపోతుంది. మోకి కోపం వచ్చి పేని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి పే అసిస్టెంట్ మనసులో ఈ అమ్మాయి ప్రెసిడెంట్ లూనే తిడుతుందా, ఇక ఈమె ప్రాణాలతో మిగలడం ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. మళ్ళీ మేడం గారు వెంటనే తేరుకుని ఓ షిట్ నేను ఇప్పుడు అతని సిస్టర్ మోని కాదనే విషయం మర్చిపోయాను, నా ఐడెంటిటీ ఇప్పుడు పూర్తిగా చేంజ్ అయింది కదా అని కంగారు పడుతుంటుంది. పై ప్రిన్సిపల్ వైపుకు చూస్తూ ఈమె మీ స్టూడెంటా అని అడుగుతాడు. ప్రిన్సిపల్ భయపడుతూ మో బిహేవియర్ కి సారీ చెప్తాడు. నీకెంత ధైర్యం, ప్రెసిడెంట్ లూ ముందే ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావా అని అరుస్తుంటే అంతలో ఒక స్టూడెంట్ మధ్యలో దూరి సార్ ఈ అమ్మాయి పై స్థాయికి ఎదగడం కోసం ప్రెసిడెంట్ లూని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది అని కామెంట్ చేస్తాడు. ఆ మాటకి పేకి చాలా కోపం వస్తుంది. అతను ప్రిన్సిపల్ తో సీరియస్ గా ఒక స్టూడెంట్ పై ఎలాంటి ఆధారం లేకుండా రూమర్ స్ప్రెడ్ చేయడం, ఆమెను అవమానించడం కరెక్టేనా అని క్లాస్ బిగుతాడు. ప్రిన్సిపల్ సారీ చెప్తుంటాడు. కానీ పై చాలా కూల్ గా ఆ కామెంట్ చేసిన అబ్బాయిని వెంటనే కాలేజ్ నుంచి సస్పెండ్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు. మో మనసులో బాప్రే పేగాడు నన్ను సేవ్ చేశాడు అంటే నన్ను గుర్తుపట్టేసి ఉంటాడా, కుంపదీసి ఇప్పుడు నన్ను ఎత్తుకుని మెడికల్ రూమ్ కి తీసుకెళ్తాడేమో అని కలలు కంటూ ఉంటుంది. కానీ పెయ్యి ఆమె వైపుకు చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సిస్టమ్ మోని అడుగుతుంది, హోస్ట్ పెయ్యి మనసును గెలవడానికి నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అని. మో కాన్ఫిడెంట్ గా అఫ్ కోర్స్ ఐడియానా, ఐడియాల ప్యాకేజీనే ఉంది, లెట్స్ సీ అని చెప్పి వెంటనే మో తన ఫస్ట్ ప్లాన్ వేస్తుంది. కావాలనే పెయ్యి కారు ముందుకొచ్చి పడిపోయి దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేస్తుంది. పెయ్యి తన దగ్గరికే వస్తున్నాడు అనుకుని కళ్ళు తెరిచి చూస్తే అక్కడ పెయ్యి అసిస్టెంట్ నిలబడి ఉంటాడు. ఫస్ట్ ప్లాన్ ఫ్లాప్. రెండో ప్లాన్ లో భాగంగా మో కావాలని పై డ్రింక్ వలకపోయడానికి ట్రై చేస్తుంది. కానీ రివర్స్ లో అది కాస్త పే అసిస్టెంట్ పైన పడుతుంది. ఈ ప్లాన్ అట్రబట్ర ఫ్లాప్. ఇక వేరే దారి లేక మూడో ప్లాన్ గా ఫుల్ హాట్ గా రెడీ అయ్యి పే కంపెనీ ఆఫీస్ కి వెళ్లి అతన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వదు. మో పూర్తిగా డల్ అయిపోయి తన తలని గోడకేసి బాదుకుంటూ ఉంటే పే క్యాబిన్ లో నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు. అసిస్టెంట్ పే తో సార్ మీరు చెప్తే ఈ అమ్మాయిని బయటికి దొబ్బేస్తాను సార్ అని అంటే పే మాత్రం ప్రేమగా ఆమెను లోపలికి రానివ్వు అని చెప్తాడు. అసిస్టెంట్ బయటికి వచ్చి మోతో బాస్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పగానే మో ఫుల్ హ్యాపీ అయిపోయి మనసులో నాకు తెలుసు ఈ మూడో ప్లాన్ వర్కౌట్ అవుతుందని, నా అందం ముందు వాడు మాత్రం ఎంతసేపు తట్టుకోగలడు, లొంగిపోవాల్సిందే అని ఫీల్ అవుతుంది. లోపలేమో పే సీసీటీవీ కెమెరాలు మోనే చూస్తూ ఉంటాడా. మో లోపలికి వెళ్లే ముందు పేతో ఎలా మాట్లాడాలి అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అది చూసి పే ఫుల్ నవ్వుకుంటాడు. అసిస్టెంట్ కూడా అది గమనించి బాస్ లైఫ్ లో ఇలా నవ్వడం ఫస్ట్ టైం కదా అని షాక్ అవుతాడు. కానీ ఎంత టైం అయినా కూడా పే ఆమెను కలవడానికి రాడు. దాంతో మేడం కి ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. అసలు వీడేమనుకుంటున్నాడు వాడు అని విసుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోవడానికి లేస్తుంది. బట్ కంగారులో కింద పడిపోతుంది. కరెక్ట్ టైం కి పే వచ్చి ఆమెను పట్టుకొని నీకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. మో లేదు అని చెప్తుంది. అసలు మాట ఎలా స్టార్ట్ చేయాలో ఆమెకు అర్థం కాక ప్రెసిడెంట్ లూ యాక్చువల్ గా నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను ఒక విడిపోయిన ఫ్యామిలీ నుండి బయటకు వచ్చాను. నాకు నా పేరెంట్స్ లో అసలు దొరకలేదు. నేను ఒంటరిగా బ్రతకడానికి ట్రై చేస్తున్నాను. నాకంటూ ఒక బలమైన తోడు కావాలి అని చెప్తూ అతని చెస్ట్ కి క్లోజ్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ పెయ్యి ఆమె ఫేస్ లోకి అలానే చూస్తూ నీ కళ్ళ కిందేంటి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అని అనేస్తాడు. మో ముఖం మార్చుకొని బాగా జోక్ చేశారు అని అతని చేతిని పక్కకు నెడితే పెయ్యి ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కొని ఆమె కళ్ళలోకి అలానే చూస్తూ నేను నిన్ను గుర్తుపట్టాను అని చెప్తాడు. ఆ మాటకి మో గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఏంటి నేను మో అనే నిజం వీడికి తెలిసిపోయిందా అని భయపడుతుంది. కానీ పెయ్యి నువ్వు ఆ మ్యూజిక్ స్టూడెంట్ వి కదా అని అడుగుతాడు. మో ఊపిరి పీల్చుకొని అవును మిస్టర్ పే, నిజానికి లాస్ట్ టైం హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని కవర్ చేస్తుంది. పే మెల్లగా ఆమెకి చాలా క్లోజ్ గా వస్తూ గోడ కదిం పట్టి ఆమె చీక్స్ పట్టుకుని మరి నా కోసం నువ్వేం చేస్తావు అని లో వాయిస్ లో అడుగుతాడు. మో టెన్షన్ తో మనసులో వస్తే సిస్టమా ఈ 7 years లో పే ఇంత డేంజరస్ గా మారిపోయాడని నాకు ఎందుకు చెప్పలేదే, వీడు చూస్తుంటే నన్ను ఇప్పుడే నమిలి మింగేసేలా ఉన్నాడు అని విపరీతంగా భయపడిపోతుంది. పే చాలా దగ్గరకు వస్తాడు. లైక్ కిస్ చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ సడన్ గా ఆమె ముఖాన్ని పక్కకు జరిపి పద నిన్ను నీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. మో కార్ లో కూర్చొని 7 years బ్యాక్ వీడు ఒక చిన్న పిల్లల్లా ఉండేవాడు, ఇప్పుడు చూడు ఎంత హాట్ గా మారిపోయాడో, కనీసం నన్ను నేను కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది. కార్ దగ్గరికి వెళ్తుంటే అంతలోనే ఒక అన్నోన్ పర్సన్ సడన్ గా పేపై దాడి చేయడానికి కత్తితో పరిగెత్తుకుంటూ వస్తాడు. అది గమనించిన మో ఆయనకు అడ్డు రావడంతో ఆ దెబ్బ ఆమెకు తగులుతుంది. అతను కోపంతో ఊగిపోతూ నువ్వు ఒక రాక్షసుడిపై నువ్వు నా కొడుకు ప్రాణాలు తీసావు, నువ్వు చేసిన పాపానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని గట్టిగా అరుస్తుంటాడు. అతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని ఆర్డర్ వేస్తాడు. మోకి కొంచెం దెబ్బ తగలడంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇక మో లోపల
ప్లాన్ వేస్తుంది. అబ్బా చాలా నొప్పిగా ఉంది పేయి అని యాక్ట్ చేస్తుంది. మనసులో ఏమో ఈ దెబ్బను వాడుకొని వీడికి క్లోజ్ అవ్వడానికి ఇదే సూపర్ ఛాన్స్ అని అనుకుంటూ అతని చేతిని లాగి నువ్వే నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పేయి అని చెప్తుంది. ఆమె అలా తాకగానే పేయికి లోపల లోపల ఏదో అయిపోతుంది. ఒక్కసారిగా మో చంపల్ని పట్టుకొని ప్యాషనేట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మో షాక్ లో ఉండిపోతుంది. కానీ మనోడు మాత్రం ఆమెను అంతే ప్యాషనేట్ గా కిస్ చేస్తూ ఉంటాడు. పేయి కిస్ చేయడం ఆపి ఆమెను పట్టుకొని ఈసారి గనక నీకేమైనా అయిందో నా చేతుల్లోనే చస్తావు జాగ్రత్త అని సీరియస్ గా చెప్పి బయటికి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయాక మో మనసులో వీడు పూర్తిగా సైకోలా మారిపోయాడు అని అనుకుంటుంది. పేయి బయటకు వచ్చి స్మోక్ చేస్తూ ఉంటే అసిస్టెంట్ వచ్చి సార్ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త గొడవని కోర్టుకు లాగితే షేర్ హోల్డర్స్ కోప్పడతారు, సెటిల్మెంట్ చేసుకోమని లీగల్ టీం చెప్తోంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పేయి కోపంగా అంత సీనే లేదు, అస్సలు కుదరదు, డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయండి, వాడి వల్ల నా మోకి దెబ్బ తగిలింది, నాకు ఆ షేర్ హోల్డర్స్ గురించి ఎలాంటి కేర్ లేదు అని అరుస్తూ చెప్తుంటే అసిస్టెంట్ మరి వాంగ్ ఫ్యామిలీకి మీరే కంపెన్సేషన్ ఇచ్చారని పబ్లిక్ కి తెలిసేలా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమంటారా అని అడుగుతుంటే పేయి నాకు దేంతోనూ పని లేదు, నేనెప్పుడు నెంబర్ 1 గానే ఉండాలి అంతే అని ఏది ఆలోచించకుండా చెప్తుంటాడు. లోపల నుండేమో మో ఆ మాటలన్నీ వినేస్తుంది. ఆమెకు అప్పుడు పాత రోజులు గుర్తొస్తాయి. యాక్చువల్ గా తనే కదా పేయితో ఎప్పుడు ఫస్ట్ రావాలని చెప్పుకుంటుంది చనిపోయే ముందు. సో అది గుర్తు చేసుకొని మో మనసులో పేయి ఇంత ఇన్నోసెంటా, నేనేదో సరదాగా అన్న మాటల్ని ఇంత సీరియస్ గా తీసుకున్నాడా అని ఫీల్ అవుతుంది. నిజానికి షేర్ హోల్డర్స్ ఆ వాంగ్ కేసు వల్ల చాలా కోపంగా ఉంటారు. బట్ పేయి వాళ్ళ కోపాన్ని గింత కూడా లెక్క చేయకుండా రిజైన్ చేస్తానని బెదిరించేసరికి అందరూ దెబ్బకి అన్ని మూసుకుంటారు. ఎందుకంటే లూ ఫ్యామిలీ ప్రెసిడెంట్ పొజిషన్ కి పేయి కంటే కెపాసిటీ ఉన్నవాడు ఎవ్వడూ లేడని వాళ్ళకు బాగా తెలుసు. సో హాన్ జల్సీతో మళ్ళీ గెలుకుతూ నువ్వు ప్రపంచం మొత్తం గెలిచినా ఏం లాభం పేయి, మో ఇక ఎప్పటికీ తిరిగి రాదు. పేయి అతని వైపు కోపంతో రగిలిపోతూ చూస్తాడు. అంతలోనే అసిస్టెంట్ వచ్చి సార్ ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని చెప్పగానే పేయి సైలెంట్ గా వెళ్లిపోతాడు. వాంగ్ అది చూసి మనసులో ఇంతకు ముందు ఎప్పుడు మో పేరెత్తినా కూడా పే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కానీ ఈసారి జస్ట్ ఒక లుక్ ఇచ్చి నార్మల్ గా వెళ్లిపోయాడు. కొంపతీసి ఆ మో బతికే ఉందా, చా నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను, అది ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. మో పే ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఏవో తింటూ ఉంటుంది. అప్పుడు పే లోపలికొచ్చి ఇప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యొచ్చావు, అప్పుడే ఇవన్నీ తింటున్నావా అని అడిగితే మో నేను ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాను అని చెప్తుంది. పేయి ఆమె దగ్గరకు వచ్చి పద్ధతిగా ఉండమని చెప్తుంటే మో మనసులో ఈ రోజేంటి పేయిగాడు ఇంత చార్మింగ్ గా కనిపిస్తున్నాడు అని అనుకుంటుంది. పేయి ఏంటి అలా చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు మేడం అని అడిగితే మో నేను నిన్ను చాలా మిస్ అయ్యాను పే అని అనేస్తుంది. ఆ మాట వినగానే పేయి ఏవి ఆలోచించకుండా ఆమె దగ్గరకు వచ్చి కిస్ చేయబోతాడు. బట్ కరెక్ట్ టైం కి పానకంలో పుడకలాగా అసిస్టెంట్ డోర్ తీసుకుని వచ్చి సార్ ఒక గుడ్ న్యూస్, వాంగ్ వైఫ్ ఆన్లైన్ లో క్లారిటీ ఇచ్చింది, ఆ రూమర్స్ అన్ని అబద్ధమట, ఆ యాక్సిడెంట్ లో మీ హ్యాండ్ లేదని చెప్పింది, పబ్లిక్ ఒపీనియన్ మొత్తం మారిపోయింది, మన కంపెనీ స్టాక్స్ అన్ని ఆకాశానికి ఎత్తుతున్నాయి అని చెప్తాడు. మో కూల్ గా అది మరి మన లెవెల్ అట్లుంటుంది అని అంటే పేయి మో వైపుకు చూస్తూ అసలు నువ్వేం చేసావని అని అడుగుతాడు. మో ఏం చేశానా, నేను ఆ వాంగ్ వైఫ్ ను కలిసి మీరే వాళ్ళకు కంపెన్సేషన్ ఇచ్చారని నిజం చెప్పాను, నువ్వెలాంటి తప్పు చేయకపోయినా నిన్నందరూ బ్యాడ్ చేస్తుంటే నేను చూస్తూ తట్టుకోగలను అనుకున్నావా అని చెప్తుంది. ఆ మాటకి పేయి మనసు కరిగిపోతుంది. అంతలోనే మళ్ళీ వస్తుంది కదా కబాబ్ మే హడ్డీ లాగా సిస్టమ్ వచ్చి ఫస్ట్ విలన్ వాల్యూ 10% పడిపోయింది, విలన్ వాల్యూ 10% పడిపోయింది, ఇప్పుడు కేవలం 91% మాత్రమే మిగిలింది అని చెప్తుంది. మో అది విని లోపల ఎగిరి గంతేస్తూ యస్ నా మిషన్ కరెక్ట్ రూట్ లోనే ఉంది, ఈ ప్రోగ్రెస్ బార్ ని మొత్తం ఖాళీ చేసేసి విని నా బుట్టలో వేసుకుంటాను అని అనుకుంటుంది. బట్ సిస్టమ్ ప్రోగ్రెస్ బార్ ని 89% కి తీసుకురావాలి అని చెప్పగానే మో బాబోయ్ అంతవరకు దేవాలంటే నేను చచ్చి నా శవాన్ని కాల్ చేస్తారు కూడా అని అనుకుంటుంది. నెక్స్ట్ పేయి మోని తనతో పాటు బయటికి తీసుకెళ్తుంటే దారిలో హాన్ అండ్ ఒరిజినల్ హీరోయిన్ లీజీ ఎదురవుతారు. లీజీ సడన్ గా మోన్ చూసి షాక్ అవుతుంది. సిస్టర్ మో ఇంకా బ్రతికే ఉందా, హౌస్ ఇట్ పాసిబుల్ అని కంగారు పడుతుంటే హాన్ మాత్రం మో ఫేస్ ని సరిగ్గా చూడలేకపోతాడు. అతని మనసులో మోని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పేయి ఇంత త్వరగా ఇంకొక అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేశాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తాడు. నెక్స్ట్ డే హాన్ గడ్ ఎలాగోలా మో డీటెయిల్స్ కనుక్కొని ఆమె లంచ్ కి ఇన్వైట్ చేస్తాడు, అసలు పేయికి ఆమెకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవడానికి. బట్ హాన్ మోని చూసి మనసులో ఈ అమ్మాయి ఏంటి ఖతర్నాక్ ఉంది, కానీ నా మో కంటే చాలా డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటూ డైరెక్ట్ గా నేను పేయి పెద్దన్నయ్యని, మేబీ నీకు తెలియదేమో పేయికి బైపోలర్ డిజార్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే మో షాక్ అవుతుంది. హాన్ కంటిన్యూ చేస్తూ పాస్ట్ 7 years లో అతని పక్కన తట్టుకొని నిలబడి
ఇష్టపడిన ఫస్ట్ అమ్మాయివి నువ్వైనా నా తమ్ముడికి ప్రేమించడం నేర్పిస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆమె చేతిని పట్టుకోబోతాడు. బట్ పే ఇదంతా చూస్తూ కోపంతో ఫోక్ స్పూన్ పట్టుకొని ఆమె చేతిని పట్టుకున్న వాడి చేతిని దాంతో పొడుస్తాడు. నీ మురికి చేతుల్ని మో నుండి దూరంగా ఉంచు అని అరుస్తూ అతన్ని తోసేస్తాడు. మో ఇదంతా చూసి షాక్ అయి నీకేమన్నా పిచ్చా హాన్ అని తిడుతుంటే పే ఏం మాట్లాడకుండా కోపంతో మో చేతిని గట్టిగా పట్టుకొని తనతో పాటు లాక్కొని కాళ్ళకు తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయాక ఈ హాన్ గాడు ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి నీ వీక్నెస్ మళ్ళీ తిరిగి వచ్చింది పే అని నవ్వుతుంటాడు. కారులోకి వచ్చాక పే మోని ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మో ఏం చేయాలో తెలియక అతన్ని ఆపడం కోసం అతని లిప్స్ గట్టిగా బైట్ చేసి నీ బ్రదర్ జస్ట్ నీ గురించి కేర్ తీసుకొని మాట్లాడాడు, దానికి నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి, నీకేమైనా పిచ్చా అని అరుస్తుంటే పే సైకోలా అవును నేను పిచ్చోన్నే, నేను నీ హాన్ లాగా అందరికి నచ్చే మంచివాణ్ణి బుద్ధివంతుణ్ణి కాదు అని ఇంకా మంటతో చెప్తుంటాడు. వెంటనే సిస్టమ్ మోకి ఒక చేదు నిజం చెప్తుంది. హోస్ట్ గత పాస్ట్ 7 years గా పే స్లీపింగ్ పిల్స్ వేసుకోకుండా ఒక్క రోజు కూడా పడుకోలేదు అని చెప్పగానే ఆ మాట విన్న మో విపరీతంగా ఎమోషనల్ అయిపోతుంది. పే కళ్ళల్లోకి చూస్తూ నా దృష్టిలో నువ్వే అందరికంటే బెస్ట్ పర్సన్ పే అని చెప్తుంటే పే నమ్మలేనట్టు అబద్ధాలు చెప్పకు అని అంటే మో అతని చేతులు పట్టుకొని నేను అస్సలు అబద్ధం చెప్పట్లేదు పే ఇది నిజం అని చెప్తూ అతన్ని కిస్ చేస్తూ బట్ మనసులో మాత్రం 7 years క్రితమైనా ఈ రోజైనా నువ్వే నా సర్వస్వం అని అనుకుంటుంది. పే మెల్లగా అయితే నన్ను ఇంకోసారి కిస్ చేస్తావా అని అడుగుతాడు. దాంతో ఆమె అతన్ని మళ్ళీ కిస్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ పాలిటిక్స్ లో పే ఇప్పుడు పూర్తిగా డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కంపెనీకి చెందిన సగం ప్రొడక్షన్ లైన్ ని క్లోజ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆ విషయం తెలిసి ఆ హాన్ విపరీతమైన కోపంతో ఊగిపోతూ వస్తే పే స్ట్రైట్ గా హలో ఇప్పుడు ఈ కంపెనీని నడుపుతుంది నేను, ఇక్కడ నేను అనుకుందే జరుగుతుంది అని ముఖం మీద చెప్పాడంతో వాడు తాతయ్య స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడనే విషయం మర్చిపోకు, మెజారిటీ షేర్స్ ఇంకా ఆయన దగ్గరే ఉన్నాయి అని బెదిరిస్తుంటే పే కూల్ గా ముందు తాతయ్యని బెడ్ మీద నుంచి లేవమను, అయినా ఆయన మళ్ళీ బ్రతుకుతాడని నాకు అసలు అనిపించట్లేదులే, బతికినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసరికి హాన్ గడు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పే ఒక క్లబ్ లో ఉన్నప్పుడు మో వెనకాల నుండి వచ్చి అతని కళ్ళు మూసి చిన్న పిల్లల హే గెస్ చేయి నేనెవరో అని అడుగుతుంది. పే సైలెంట్ గా ఉండేసరికి నువ్వు అస్సలు కోఆపరేట్ చేయవు పే, ఇందులో కనిపెట్టడానికి అంత మిస్టరీ ఏముంది అని మూతి తిప్పుకుంటుంటే పే నవ్వుతూ సరే కానీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతాడు. ఎందుకేంటి నాకు పాటలు పాడడం స్నాక్స్ తినడం గేమ్స్ ఆడడం ఇష్టం, పద ఇద్దరం కలిసి ఫస్ట్ 2 లైన్లు అందుకొని పాటలు పాడుకుందాం అని మైక్ అందుకుంటుంది. మో పాట పాడుతుంటే పే ఆమె వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. మో అతని వైపు చూస్తూ మనసులో పేయికి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ప్రేమ అస్సలు దొరకలేదు అని ఫీల్ అవుతూ వెంటనే పేయితో ఇకపై నేను ఎప్పుడు నీతోనే ఉంటాను పేయి అని ప్రామిస్ చేస్తుంది. పేయి ఎంతో ప్యాషనెట్ గా మో నేను నిన్ను ఇష్టపడొచ్చా, ఒక మగవాడు ఒక ఆడదాన్ని ప్రేమించినట్టు నిన్ను కూడా ప్రేమించొచ్చా అని అడుగుతాడు. ఆ మాటకి మో కొంచెం నెర్వస్ అయిపోయి మనిద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందామా అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇన్నేళ్లలో మా ఇద్దరికి కలిసి ఒక్క ఫోటో కూడా లేదు కదా అని అనుకుంటుంటే పేయి కూడా హ్యాపీగా ఆ ఫోటో దిగుతాడు. ఇటుపక్క పేయి మోతో డేట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంటాడు. అదే టైం కి మోకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. పేయి యాక్చువల్ గా లూ ఫ్యామిలీకి చెందిన ఒక అక్రమ సంతానం అని, అందుకే చిన్నప్పుడే అతన్ని రోడ్డు మీద వదిలేశారని తెలుసుకుంటుంది. పైగా ఈ నావెల్ హీరో అయిన హాన్ కి అందరూ సపోర్ట్ చేసుంటారనమాట. మో అసలు నిజం తెలుసుకోవడానికి హాన్ దగ్గరికి రాగానే ఇంకొక పెద్ద ట్విస్ట్ తెలుస్తుంది. పేయి తాతయ్య పాస్ట్ 6 years గా కోమాలో ఉన్నాడని. నోవెల్ స్టోరీ ప్రకారం మన డ్రామా హీరో పేయినే తాతయ్యని చంపడానికి ట్రై చేశాడని, ఆ క్రైమ్ కింద అతను జైలుకు కూడా వెళ్లిపోతాడని స్క్రిప్ట్ లో ఉంటుంది. బట్ దీని వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. అది హాన్ చెప్తాడు. 7 years బ్యాక్ పేయి లూ ఫ్యామిలీలోకి రావడానికి అస్సలు ఇష్టపడలేదు. అతనికి మోతోనే ఉండాలని ఉండేది. దానికి తాతయ్య మొండిగా మారి అతన్ని లొంగ తీసుకోవడానికి పేయికి ఎంతో ఇష్టమైన సిస్టర్ మోని చంపించేశారు అని తెలియగానే మో మైండ్ బ్లాక్ అవుతుంది. 7 years బ్యాక్ తన్ని బిల్డింగ్ పై నుంచి తోసేసింది ఎవరో కాదు, ఆ తాతయ్య మనుషులేనని అర్థమైపోతుంది. అప్పుడు హాన్ మోతో కావాలని యాక్టింగ్ చేస్తూ పేయి మా ఫ్యామిలీని ఇంతలా హేట్ చేయకుండా నువ్వే హెల్ప్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తుంటే కరెక్ట్ టైం కి పే వస్తాడు. మోని హాన్ తో కలిసి చూడగానే పూనకాలు లోడింగ్ అవుతుంది. అతనికి పొసెసివ్నెస్ తో పిచ్చోడైపోతాడు. గట్టిగా అరుస్తూ మో నాది, నువ్వు దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. పే మోని బలవంతంగా లాక్కెళ్తుంటే మోకి పిచ్చ కోపం వస్తుంది. కానీ మనోడు సైకోలాగా నువ్వు ఇంకా ఏ మగాన్ని కలవకుండా ఉండాలంటే నిన్న ఒక రూమ్ లో బంధించి తాళ్లతో కట్టేసి ఉంచాలి అనుకుంటా అని అరుస్తాడు. మో నీకేమన్నా పిచ్చా పే, నీకు అందరిని కంట్రోల్ చేసే జబ్బేమన్నుందా అని అడుగుతుంటే పే సైకో లవర్ లాగా అవును నాకు పిచ్చే, నేను రేపు పొద్దున్న వెళ్లి ఆ హాన్ గాని చంపేస్తాను, వాడి వేలు కట్ చేసి కుక్కలు వేస్తాను అని పిచ్చిగా ఊగిపోతుంటే మో ఏం చేయాలో అర్థం కాక చంప పగలగొడుతుంది. ఇప్పుడైనా నీ కోపం తగ్గిందా చూడుపై, చనిపోయిన మనుషులు మళ్ళీ తిరిగి రారు, ఆ మోని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, ఇలా ఎంతకాలం పగతో బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించు అని అరుస్తుంటే పై ఎమోషనల్ అవుతూ మో ఆ బిల్డింగ్ పై నుండి కింద పడిపోతుంటే నా కళ్ళతో చూశాను, అప్పుడు నా గుండె ఎంత ముక్కలైందో నీకు తెలుసా అని ఏడుస్తాడు. మో మనసులో నా చావు పేయిని ఇంతలా నరకానికి గురి చేసిందా అని ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అప్పుడు పేయి ప్లీజ్ నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళకు, లేదంటే నేను చచ్చిపోతాను అని బ్రతిమలాడతాడు. ఆ
తర్వాత మో సిస్టమ్ తో నేను నిజంగానే పే ఎండింగ్ ని మార్చలేనా అని అడుగుతుంది. సిస్టమ్ అతను ఆల్రెడీ తాతయ్యని చంపడానికి ట్రై చేశాడు కాబట్టి ఎండింగ్ ఘోరంగానే ఉంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ డే పే దూరంగా నిలబడి చూసేసరికి మో తన హాస్టల్ రూమ్ లో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని బయలుదేరుతూ ఉంటుంది. దాంతో పే ఆమె కూడా తన్ని వదిలేసి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుందని తప్పుగా అర్థం చేసుకుంటాడు. బట్ నిజానికి మో మనసులో తాతయ్య గనుక బ్రతికుంటే అతను జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా, ఎలాగైనా సరే పేని కాపాడుకోవాలని ఒక పెద్ద ప్లాన్ తో బయలుదేరుతుందన్నమాట. అంతలోనో మోకి మళ్ళీ దరిద్రపు సిస్టమ్ ఒక షాకింగ్ అప్డేట్ ఇస్తుంది. హోస్ట్ పే విలన్ వాల్యూ ఒక్కసారిగా 91% నుంచి 98% కి పెరిగిపోయింది అని చెప్పగానే కరెక్ట్ గా అదే టైం కి పే విపరీతమైన కోపంతో మో దగ్గరకు వచ్చి, నువ్వు కూడా నన్ను వదిలేసి పారిపోవాలని చూస్తున్నావా అని గట్టిగా అరుస్తూ బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లి ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మో తట్టుకోలేక నీకేమైనా పిచ్చా పే అని అడిగితే మనోడు సైకో లెవర్లా, అవును నేను పిచ్చోన్నే, నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయినప్పుడే నేను పిచ్చోన్నయ్యాను, నీకోసం ప్రతి సెకండ్ వెయిట్ చేశాను, కానీ నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావా, అది జరగని పని, నువ్వు కేవలం నా దానివే, ఎప్పటికీ నా దానివే అని అరుస్తూ ఆమెతో మరింత బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో మో అతని చెంప పగలగొట్టి, నేను నిన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళాను, అయినా నువ్వేమైనా కుక్కవా ఎప్పుడు ఇలా కొరుకుతూ ఉంటానికి అని నిలదీస్తుంది. పేయి ఏమాత్రం తగ్గకుండా, అవును నేను నా సిస్టర్ కి నమ్మకమైన కుక్కనే అని అనేస్తాడు. ఆ మాటకి మోకి మైండ్ బ్లాక్ అవుతుంది. తనే మో అనే నిజం పేయికి ఆల్రెడీ తెలుసని అర్థమైపోతుంది. ఆమె షాక్ అవుతూ, నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అని అడిగితే పేయి నిన్ను మొదటిసారి చూసినప్పుడే అని చెప్తాడు. మో మనసులో ఇదెలా పాసిబుల్ అని షాక్ అవుతుంటే పేయి ఎంతో ఎమోషనల్ గా, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు ఐడియా కూడా లేదు, ఈ 7 years కి రాత్రి పగలు ఆఖరికి నా కలల్లో కూడా నీ గురించే దేవుణ్ణి అడిగాను, చివరికి నువ్వు నా కోసం తిరిగి వచ్చావు అని చెప్తాడు. అప్పుడు మోకు ఒక డౌట్ వస్తుంది. తనని తిరిగి రప్పించడం కోసమే పేయి కావాలని ఈ నావెల్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేశాడా అని అడిగితే పేయి నిజం ఒప్పేసుకుంటూ, నేను ఈ ప్రపంచానికి విలన్ని అనే విషయం నాకు ముందే తెలుసు, నువ్వు తిరిగి రావడం కోసమే నేను కావాలనే ఈ ప్రపంచానికి హాని చేయాలని చూశాను, చూసావా నా ప్లాన్ వర్కౌట్ అయింది, నువ్వు తిరిగి వచ్చావు అని చెప్పగానే మో భయపడుతూ, దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నీకు తెలుసా పేయి, ఈ ప్రపంచమే అంతమైపోతుంది అని అరిస్తే పేయి పిచ్చిగా, నాకు దేంతోనూ పని లేదు, నువ్వు తిరిగి రావడమే నాకు కావాలి అని చెప్తాడు. మో నువ్వు నిజంగానే పిచ్చోడివి అని అంటే పేయి ఆమె 2 చేతుల్ని గట్టిగా కట్టేసి, ఇలా అయితే మనం ఎప్పటికీ ఒకటైపోతాం అని చెప్తూ మళ్ళీ ఆమెను ఫోర్స్ గా కిస్ చేస్తూ ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. బట్ మో కళ్ళలో నీళ్లు చూసి తట్టుకోలేక సారీ చెప్తాడు. ప్లీజ్ నువ్వేడవకు మో అని బ్రతిమలాడుతుంటే మో కోపంతో, నీ ముఖం నాకు చూపించకు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. దాంతో పేయి బాధగా రూమ్ నుండి బయటికి వెళ్తాడు. మోకి ఫ్రస్ట్రేషన్ వచ్చి సిస్టమ్ తో, నాకు తిరిగి నా రియల్ హోమ్ కి వెళ్లిపోవాలి సిస్టమ్, నేను ఇంత అవమానాన్ని భరించలేను, అతను పూర్తిగా పిచ్చోడైపోయాడు అని ఏడుస్తుంటే అప్పుడు సిస్టమ్ ఆమెకు ఒక పాత సీన్ చూపిస్తుంది. ఆమె చనిపోయిన తర్వాత పేయి ఎలా బిహేవ్ చేశాడో, తన్ని తాను చంపుకోవడానికి ఎలా ట్రై చేశాడో చూపిస్తుంది. ఆ టైంలో తాతయ్య పేయి పై ఫైర్ అవుతూ ఇక్కడికి పారిపోకుండా కట్టేసి ఉంచుతారు. పేయి హెల్త్ కూడా ఫుల్ గా పాడైపోతుంది. అది చూసి హాన్ మనసులో, వీడు చస్తేనే మంచిది అని అనుకుంటాడు. కానీ లీజీ వచ్చి, సిస్టర్ మో నాకు ముందే చెప్పింది పేయి ఈ ప్రపంచానికి విలన్ అని, అతను గనక చనిపోతే ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుంది అని టెన్షన్ పెడుతుంటే హాన్, మో ఆల్రెడీ చచ్చిపోయింది, నువ్వేంటి ఈ పిచ్చి నమ్మకాల్ని నమ్ముతున్నావు అని తిడుతుంటే పేయి ఆ మాటలన్నీ వినేసి మోని తిరిగి రప్పించడం కోసం ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికైనా రెడీ అయిపోతాడు. ఇదంతా చూశాక మోకి పేయి తన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని, తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా రెడీ అయ్యాడని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. బాగా ఏడుస్తూ ఉన్నప్పుడే అంతలోనే పేయి ఆమె కోసం ఫుడ్ తీసుకొని వస్తాడు. మో నా చేతుల కట్లు విప్పు పేయి అని అడిగితే అతను విప్పనని చెప్తాడు. మో నన్ను ఇంకా ఎంతకాలం ఇలా బంధించి ఉంచుతావు అని అడిగితే పేయి, ఇలా అయితేనే నువ్వు ఎప్పటికీ నా దగ్గర ఉంటావు కదా అని చెప్తాడు. అప్పుడు మో సాఫ్ట్ గా, సారీ పేయి, ఇంతవరకు నేను నీతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని అంటే పేయి, మనం ఇద్దరం కలిసి ఉన్నంత వరకు నాకు దేంతోనూ సంబంధం లేదు అని చెప్తే మో అతన్ని కూల్ చేస్తూ, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని ప్రామిస్ చేస్తుంది. పేయి చాలా ప్రేమగా ఆమెను కిస్ చేసి, బయట నీకు చాలా డేంజర్ ఉంది మో, నిన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్పి బయటకు వెళ్తాడు. పేయి వెళ్లిపోగానే మో ఛాన్స్ చూసుకొని లీజీ హెల్ప్ తో అక్కడి నుంచి పారిపోతుంది. కానీ పేయి ఆఫీస్ లో సీసీటీవీ కెమెరాలో ఈ సీన్ మొత్తం చూసేస్తాడు. ఇదంతా ఆ హాన్ గడి ప్లాన్ అని మోకు అర్థమవుతుంది. అంతలోనే వెనకాల నుండి పేయి తన కార్ లో వాళ్ళని ఫాలో అవ్వడం చూస్తుంది. సో మో డ్రైవర్ తో కార్ ఆపమని చెప్తుంది. కానీ డ్రైవర్ కంగారుగా, మేడం కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్తాడు. నెక్స్ట్ మినిట్ అక్కడ పిచ్చి యాక్సిడెంట్ అవుతుంది. బట్ కరెక్ట్ టైం కి పేయి తన కార్ అడ్డంగా తెచ్చి మోకాని ఢీ కొట్టి ఆమెను కాపాడుతాడు. బట్ ఆ ప్రాసెస్ లో అతనికి చాలా దెబ్బలు తగులుతాయి. అతను రక్తం అడుగులో ఉండడం చూసి మో భయంతో వణికిపోతుంది. పేయి స్పృహ కోల్పోయే ముందే, ప్లీజ్ మో నన్ను వదిలేసి వెళ్ళకు అని చెప్పి కళ్ళు మూసేస్తాడు. లక్కీగా కాసేపటి తర్వాత అతను బయటపడతాడు. కరెక్ట్ గా అదే టైం కి అసిస్టెంట్ వచ్చి, మేడం ఆ కార్ బ్రేక్స్ ఫెయిల్ చేయించింది ఆ హాన్ గాడే అని నిజం చెప్తే, ఇటు పక్క హాన్ మాత్రం పేయి ఈపాటికి చచ్చిపోయి ఉంటాడని, ఆ లూ ఫ్యామిలీ ప్రాపర్టీ మొత్తం ఇక తందే అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. బట్ అంతలోనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అతను కళ్ళు తెరవగానే అతని చూపులు మో కోసమే వెతుకుతుంటాయి. అతను బెడ్ పై
నుండి బయటకు వచ్చి మో కోసం వెతుకుతుంటే మీడియా వాళ్ళు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టేస్తారు. మోని నువ్వు కిడ్నాప్ చేసావంట అది ఇదని ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. బట్ ఎగ్జాక్ట్ టైం కి మో అక్కడికి వచ్చి వాళ్ళకి క్లాస్ పీకుతుంది. మీరందరూ ఇలాంటి తప్పుడు రూమర్స్ ప్రచారం చేయడం ఆపండి, నన్ను పేయి అసలు బంధించలేదు అని చెప్తుంటే పేయి ఇమ్మీడియట్ గా మోని హక్ చేసుకొని నువ్వు నన్ను ఎక్కడికి వదిలేసి వెళ్ళలేదు కదా అని ఎమోషనల్ అవుతాడు. మో నేను ముందే చెప్పాను కదా పేయి ఎక్కడికి వెళ్ళనని అని నవ్వుతూ చెప్తుంది. అందరూ వెళ్లిపోయాక మో పేయి పై ఫుల్ ఫైర్ అవుతుంది. నీకు ఆల్రెడీ దెబ్బలు అయ్యాయి కదా, అసలు బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని అంటే పేయి ఒక అమాయకపు ఇన్నోసెంట్ బొప్పిలాగా ఫేస్ పెట్టి ఆమె చేయి పట్టుకొని నేను కేవలం నా సిస్టర్ తోనే ఉండాలి అనుకున్నాను అని ముద్దుగా చెప్తాడు. దాంతో మో కోపం మొత్తం కరిగిపోయి అతన్ని ప్రేమగా కిస్ చేస్తుంది. పేయి నమ్మలేనట్టు నేనేమైనా కలగంటున్నానమో అని అడిగితే మో ఏంటి నీకేం ఫీల్ అవ్వట్లేదా అని అంటూ అతన్ని మళ్ళీ కిస్ చేస్తుంది. పేయి ఆమెను తాకుతూ మరి నీకు ఫీల్ అవుతోందా అని అడుగుతూ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి బైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు మళ్ళీ బైట్ చేయడం స్టార్ట్ చేసావా, పద డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్తుంది. కానీ పేయి రొమాన్స్ లో మాత్రం అస్సలు తగ్గడు. అంతలోనే అసిస్టెంట్ తాతే బతుకున్నాడని చెప్పడంతో పేయి ఫ్రస్ట్రేషన్ తో ఆ ముసలోడు ఇంకా చావలేదా అని అనేస్తాడు. మో కళ్ళతోనే అతను అలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తే అసిస్టెంట్ కంటిన్యూ చేస్తూ సార్ మీరు స్పృహలో లేని కొన్ని రోజుల్లో మిస్ మో ఫారెన్ మెడికల్ టీమ్ ని పిలిపించి తాతయ్యకి ఆపరేషన్ చేయించారు. గత 6 years గా కోమాలో ఉన్నాయన ఇప్పుడు స్పృహలోకి వచ్చారు అని చెప్తాడు. ఇక మో పేయికి నచ్చ చెప్తుంది. ఆ తాతయ్య బతికుండడం చాలా ముఖ్యం పేయి అని చెప్తుంది. ఎందుకంటే అతను బ్రతుకుంటేనే కదా పేయి జైలుకి వెళ్ళాడు. పేయి కోపంగా నువ్వు ఆయన అప్పుడే క్షమించేశావా, ఆయన అసలు దీనికి అర్హుడు కాదు అని అంటే మో అవును నేను క్షమించేశాను అని అనగానే పేయి ఆమె మాట వినేస్తాడు. అసిస్టెంట్ షాక్, బాబోయ్ ఈ డామినేటింగ్ బాస్ ఇంత ఈజీగా ఒప్పుకున్నాడా అని. ఇటుపక్క హాన్ ఎలాగోలో బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి బయటకు వస్తాడు. తాతయ్య కోలుకున్నా కూడా మెంటల్ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో హాన్ ఒక పాత డాక్యుమెంట్ చూపిస్తూ తాతయ్య కంపెనీని తనకే రాసి ఇచ్చారని పేయిని కంపెనీ నుండి తీసేశారని బోర్డు మీటింగ్ లో క్లెయిమ్ చేస్తాడు. బట్ ఎగ్జాక్ట్ టైం కి తాతయ్య బోర్డు రూమ్ లోకి వచ్చి ఆయన మెంటల్ కండిషన్ కొంచెం వీక్ గున్నా కూడా మొత్తం గుర్తుంటుందన్నమాట. ఆయన అందరి ముందు గట్టిగా అరుస్తూ ఈ కంపెనీ కేవలం నా మనవడు పేయిది మాత్రమే, ఈ గాడిది కాదు అని చెప్తారు. అప్పుడే ఈ డ్రామాలోని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. హాన్ అసలు లూ ఫ్యామిలీ కొడుకే కాదట, అతన్ని కేవలం అడాప్ట్ చేసుకున్నారట. నిజమైన వారసుడు పేయి అయి ఉంటాడు. అప్పుడు మో మనసులో అమ్మయ్యా ఇక పేయికి ఎలాంటి బ్యాడ్ ఎండింగ్ ఉండదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. పేయి మో దగ్గరకు వచ్చి రొమాన్స్ చేస్తూ పద ఇక మనం మ్యారేజ్ చేసుకుందాం అని అడుగుతాడు. మో హ్యాపీగా ఒప్పుకోవడంతో వెడ్డింగ్ కూడా గ్రాండ్ గా జరగబోతుంటుంది. బట్ పేయి మాత్రం నోట్ నుండి రక్తం కక్కుకుంటూ కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇదంతా మో కన్నా ఘోరమైన కల అన్నమాట. భయంతో ఒక్కసారిగా నిద్ర లేచి పక్కనే ఉన్న పేయిని టచ్ చేస్తూ అంత బానే ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ ట్రాజిక్ ఎండింగ్ రాకుండా ఉండాలంటే తాతయ్యని కాపాడుకోవాలనుకుంటుంది. పేయి నిద్ర లేచి మోకి క్లోజ్ గా రాబోతుంటే ఆమె వద్దని వారిస్తుంది. బట్ పేయి ఎమోషనల్ గా నేను 7 years గా నీ కోసం వెయిట్ చేశాను మో, నీతో ప్రతి క్షణం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఇంటిమేట్ అవుతారు. దాంతో నెక్స్ట్ డే మోకి ఒళ్ళంతా పిచ్చి నొప్పులు వస్తూ ఉంటాయి. మనసులో ఒకటే తిట్టుకుంటుంది పేయిని, ఈ పేయి గడికి మరి ఇంత ఎనర్జీ ఉందేంటి అని అనుకుంటూ ఉన్నప్పుడే అంతలోనే వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. తాతయ్య చనిపోయారని. మో ఘోరంగా భయపడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పేయి పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ నేను తాతయ్యను కాపాడాను కదా మరి ఇదెలా జరిగింది అని అరుస్తుంటే సిస్టమ్ ద్వారా ఇదంతా హాన్ చేసిన పని అని తెలుసుకుంటుంది. అదే విషయం పేయికి చెప్తుంది. ఇంకో పక్క హాన్ కూడా ఆ తాతయ్య చనిపోయాడేమోనని వెయిట్ చేస్తుంటే టీవీలో న్యూస్ వస్తుంది అతనికి ఏమీ కాలేదని. దాంతో అతనికి పిచ్చెక్కిపోతుంది. సో సీక్రెట్ గా తాతయ్యని చంపడానికి హాస్పిటల్ రూమ్ కి వస్తాడు. బట్ అతను వచ్చేసరికి పేమో వెయిట్ చేస్తూ ఉంటారు. హాన్ అడ్డంగా దొరికిపోయి పిచ్చిగా నవ్వుతూ ఈ నావెల్ కి నేనే హీరోని, నన్నెవరు ఏం చేయలేరు అని తన్ని తాను బ్లేడ్ తో హట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ మో నవ్వుతూ తన ఫోన్ చూపిస్తుంది. హలో మిస్టర్ హాన్ ఇదంతా ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అని చెప్పడంతో హాన్ షాక్ అవుతూ నన్నే ట్రాప్ చేస్తారా అని అరుస్తాడు. బట్ హాన్ పారిపోవడానికి ట్రై చేస్తుంటే పేయి పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని గాల్లోనే ఒక రేంజ్ లో తంతాడు. మో మనసులో నిజం బయటికి వచ్చేసింది కదా ఇక పేయి సేఫ్ అనుకుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అంతలోనే పేయి నోట్ నుండి రక్తం కక్కుకొని కింద పడిపోతాడు. మో షాక్ లో ఉన్నప్పుడే సిస్టమ్ చెప్తుంది హోస్ట్ పేయి ఈ స్టోరీకి విలన్ కాబట్టి అతను చావడం ఖాయం, అతను చనిపోయాకే హీరో హీరోయిన్ల హ్యాపీ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తుంటే ఏడుస్తూ కానీ ఎందుకు సిస్టమ్, పేయి ఎలాంటి తప్పు చేయలేదు కదా, ఇది అతనికి చాలా అన్యాయం అని అరుస్తుంది. పేయి రక్తం కక్కుకుంటూ మోతో నువ్వేడవకు మో అని చెప్తుంటే మో సిస్టమ్ ని బ్రతిమలాడుతుంది ఎలాగైనా కాపాడమని. బట్ ఏం చేయలేను అని చేతులు ఎత్తేయడంతో పేయి చివరి శ్వాసతో నువ్వేడవకు మో, నేను చూడలేను, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తూ కళ్ళు మూసేస్తాడు. మో గుండె పగిలేలా ఏడుస్తుంది. అక్కడ హాన్ గాడేమో పిచ్చిగా నేనే హీరోని, నేను చావును, నాకే హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు పేయి చనిపోయాక తను మాత్రం బతుకుండి ఏం లాభం అని చచ్చిపోవాలని డిసైడ్ అవుతుంది. కానీ కరెక్ట్ గా అదే టైంలో ఒక మిరాకిల్ జరుగుతుంది. పేయి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. కట్ చేస్తే 1 month తర్వాత సీన్ చూపిస్తారు. పేయి మోల గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతుంటుంది. అసలు ఏం జరిగిందంటే ఒరిజినల్ హీరో అయిన హాన్ చనిపోయి హీరోయిన్ లీజీతో విడిపోయాక
వచ్చేదాకా ఈ నావెల్ వరల్డ్ మొత్తం క్రాష్ అవ్వకుండా కాపాడడానికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేసుంటారు. వాళ్ళు పే అండ్ మోల్ అనే ఈ ప్రపంచానికి కొత్త హీరో హీరోయిన్లుగా డిక్లేర్ చేసేస్తారు. ఇక క్లైమాక్స్ లో మో పై పక్కన కూర్చొని అసలు నిన్న ఈ డ్రామాకి హీరోని చేయాలనే ఐడియా సిస్టమ్ టీమ్ కి ఎలా వచ్చింది పై అని అడుగుతుంది. యాక్చువల్ గా మన పేయి గారే స్వయంగా సిస్టమ్ టీమ్ తో మాట్లాడి ఈ ప్రపంచాన్ని కొలాప్స్ అవ్వకుండా కాపాడడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పుంటాడు. సో పెయ్యి ఒక కిల్లర్ స్మైల్ ఇస్తూ వాళ్ళు కొత్త డామినేటింగ్ హీరో మాటని అసలు కాదనలేరు కదమ్మో. దానికి తోడు నా లాంటి డామినేటింగ్ హీరోని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి నువ్వు కూడా కావాలి కదా అని చెప్పగానే మో నవ్వుతుంది. ఇద్దరు ప్రేమగా కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, మీలో ఎంత మందికి నావెల్ వరల్డ్ లోకి వెళ్ళాలని ఉందో కమెంట్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.